శాస్త్రీయ నిబంధనం. ఈ శాస్త్రీయ నిబంధనానికి ఇంకో పేరు కూడా ఉంది. దీన్ని సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అంటారు. ఓకే, శాస్త్రీయ నిబంధనానికి ఇంకో పేరు ఏంటి అంటే సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు దీన్ని. ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటి సిద్ధాంతం అంటారు, లేకపోతే ఎస్ టైప్ సిద్ధాంతం అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త పావ్లో. ఓకే, ఈ సాంప్రదాయ నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త, లేకపోతే శాస్త్రీయ నిబంధనాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త పావ్లో. ఇది ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటి సిద్ధాంతము. ఎస్ టైప్ అంటారు. ఎస్ అంటే ఇక్కడ స్టిమ్యులస్ బేస్డ్. ఎస్ టైప్ అంటే స్టిమ్యులస్ బేస్డ్ అనేటటువంటిది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ టైప్ సిద్ధాంతం అని ఈ క్రింది వాటిలో దేన్ని పిలుస్తారు అని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో శాస్త్రీయ నిబంధనము, యత్న దోష అభ్యసన సిద్ధాంతము, కార్యసాధక నిబంధనము, పైవన్నీ అని అడుగుతాడు. సో కాబట్టి మనకి సమాధానం వచ్చేసి శాస్త్రీయ నిబంధనాన్ని ఎస్ టైప్ సిద్ధాంతం అని చెప్తారు. చూడండి, మరి ఎస్ టైప్ అని ఎందుకు అంటున్నారంటే స్టిమ్యులస్ బేస్డ్. చూడండి, మరి ఈ ప్రయోగంలో శాస్త్రీయ నిబంధనలో పావులో చేసినటువంటి ప్రయోగం దేని మీద చేశాడు? కుక్క మీద చేశాడు. మరి ఆ కుక్క మీద చేసినప్పుడు కుక్కకి ప్రతిస్పందన అనేది దేని వల్ల వచ్చింది? ఒక ఉద్దీపన వల్లనే కదా వచ్చింది. సో ఉద్దీపన ప్రాధాన్యత కలిగింది. మరి అక్కడ ఉద్దీపన అనేటటువంటిది లేకపోతే, ఆ కుక్కకి మాంసం కానీ ఆహారం కానీ ఇవ్వకపోతే, ఒక ఉద్దీపన లేకపోతే మరి ఆ కుక్క అనేది ఆ ప్రతిస్పందనను చూపించదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటి సిద్ధాంతము శాస్త్రీయ నిబంధనము. దీన్ని ఎస్ టైప్ థియరీ అని చెప్తారు. ఓకే, మరి పావులో రాసినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కండిషనల్ రిఫ్లెక్సెస్. పావులో రాసినటువంటి గ్రంథం ఏది అంటే కండిషనల్ రిఫ్లెక్స్ అనేటటువంటి ఒక గ్రంథం ఉంది. తర్వాత ఇంకొకటి రెండవది ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేటటువంటి ఇంకొక సిద్ధాంతాన్ని కూడా ఇతను రాయటం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం అర్థమైంది కదా, పావులో రాసినటువంటి గ్రంథాలు ద కండిషనల్ రిఫ్లెక్సెస్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ఇవి రెండు గ్రంథాలు. సో కాబట్టి పావులో రాసినటువంటి గ్రంథాల గురించి అడగడానికి అవకాశం ఉంది. అడిగితే ఇవి రెండు గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మరి డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే కుక్క లాలాజలాన్ని విడుదల చేస్తుంది కాబట్టి అది డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించింది కాబట్టి అది గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ కండిషనల్ రిఫ్లెక్సెస్ అంటే చెప్పాం మనం, ఇది మొత్తం కూడా ఈ పావులో చెప్పేటటువంటిది మొత్తం కూడా నిబంధన అని చెప్పాము. నిబంధన అంటే కండిషన్. సో కాబట్టి ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మనం జనరలైజేషన్ చేసి ఇక్కడ మీకు ఈ శాస్త్రీయ నిబంధనకి చెందినటువంటి పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనాన్ని నేను నా స్టైల్లో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. అందరం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే దాంట్లో మనకి ఏంటి ఏదో అంటారు, కిక్ ఏముండదని చెప్తారు. సో కాబట్టి మనం కూడా మన స్టైల్లో జనరలైజేషన్ చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఇది చెప్తున్నాను. ఇది డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మనం పావులో చెప్పినటువంటి సిద్ధాంతం దగ్గరికి పోదాం. సో చూడండి జాగ్రత్తగా వినండి. చాలా మనకి ఇక్కడ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ఒక శిశువుని తీసుకుందాం. ఒక శిశువుకి కేక్ అంటే చాలా ఇష్టం. ఎవరికో కాదు, మా అమ్మాయికి, మా దాక్షికి కేక్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అంటే ఇంకా ఇష్టం. ఓకే, సో కాబట్టి మరి మా అమ్మాయికి కేక్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఆ కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అనేది ఇంకా ఇష్టం. ఒక కేక్ చూసిందంటే వెంటనే అసలు ఆగలేదు, అక్కడ పోయి వెంటనే ఆ క్రీమ్ నాకేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆ కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అనేది చాలా ఇష్టం అమ్మాయికి. మరి అది సహజమైనటువంటి ఉద్దీపన. మా అమ్మాయికి ఈ కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అంటే చాలా ఇష్టం. దాన్ని చూడగానే తనకి లాలాజలం ఊరిపోతుంది. ఓకే, సో కాబట్టి ఇది సహజమైనటువంటి ఉద్దీపన. ఏది? కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అనేది సహజమైనటువంటి ఉద్దీపన, న్యాచురల్ స్టిమ్యులస్. మరి ఈ న్యాచురల్ స్టిమ్యులస్ కి సహజ ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది, లాలాజలం ఊరుతుంది. ఆ కేక్ మీద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కేక్ చూడగానే లాలాజలం ఊరుతుంది. అంటే ఏంటి? న్యాచురల్ రెస్పాన్స్. ఒక సహజ ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది. న్యాచురల్ స్టిమ్యులస్ కి న్యాచురల్ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే, జనరల్ గా మనకు కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉసిరికాయ ఉందనుకోండి. మరి ఉసిరికాయ మనం పక్క వాళ్ళు కొరుకుతుంటే మనకు కూడా నోట్లో లాలాజలం ఊరుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఆ ఉసిరికాయ అనేది మనం సహజ ఉద్దీపనగా చెప్తాం.
ఆ సహజ ఉద్దీపనకి ప్రతిస్పందన రావడానికి అదేంటి అంటే లాలాజలం ఊరటం అనేది సహజ ప్రతిస్పందన. ఓకే. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్పెరిమెంట్ లో కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ సహజ ఉద్దీపన అని చెప్పాము. ఈ సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన అనేది వచ్చింది, అంటే లాలాజలం వచ్చింది. తర్వాత ఇప్పుడు నేనేం చేశానంటే మా అమ్మాయికి నేను చేతి వేలు చూపించా. ఓకే, ఈ ఫింగర్ ఇట్లా వేలు చూపించాను. మరి ఏ వేలు చూపిస్తే లాలాజలం ఊరుతుందా తనకి? తను రెస్పాండ్ అవుతుందా? అవ్వదు. నో రెస్పాన్స్. అంటే చేతి వేలు చూపటం అనేది అసహజమైనటువంటి ఉద్దీపన. ఓకే, అది సహజమైనటువంటిది కాదు, అంటే కృత్రిమ ఉద్దీపన. ఓకే, ఇది కృత్రిమ ఉద్దీపన. అంటే చేతి వేలు చూపించడం అనేటటువంటిది ఏంటి అంటే కృత్రిమమైనటువంటి ఉద్దీపన. దీన్ని అసహజ ఉద్దీపన అని కూడా అంటారు. అన్‌న్యాచురల్ స్టిమ్యులస్, దీనికే ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ అంటారు. ఓకే, మరి ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ కాబట్టి దానికి రెస్పాన్స్ అనేది రాదు, ఎవరికి కూడా రెస్పాన్స్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఉసిరికాయ చూపిస్తే మనకి లాలాజలం ఊరుతుంది. మరి ఉసిరికాయ అనేది న్యాచురల్ స్టిమ్యులస్ కాబట్టి ఆ న్యాచురల్ స్టిమ్యులస్ కి న్యాచురల్ రెస్పాన్స్ లాలాజలం ఊరుతుంది. మరి అట్లా కాకుండా ఒక చాక్ కీస్ కి లాలాజలం ఊరిద్దా? ఊరదు. సో కాబట్టి మరి చాక్ కీస్ గానీ, ఒక పెన్ను గానీ, పెన్సిల్ గానీ చూపిస్తే దానికి లాలాజలం ఊరదు కాబట్టి చాక్ కీస్, పెన్ను, పెన్సిల్ ఇవన్నీ కూడా ఏంటి అంటే కృత్రిమమైనటువంటి ఉద్దీపనలు. అర్థమవుతుంది కదా? కృత్రిమ ఉద్దీపన అంటే ఏ ఉద్దీపన వలన అయితే ప్రతిస్పందన రాదో, అర్థమవుతుంది కదా? ఏ ఉద్దీపన వలన ప్రతిస్పందన రాదో, రెస్పాన్స్ లేకుండా ఉంటదో అలాంటి ఉద్దీపనని కృత్రిమ ఉద్దీపన అంటారు. దీన్నే ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ అంటారు. అన్‌న్యాచురల్ స్టిమ్యులస్, అసహజమైనటువంటి ఉద్దీపన అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్. ఏం చేసిందంటే ఫస్ట్ కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ని చూపిస్తే లాలాజలం ఊరింది. కాబట్టి మరి కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అనేది సహజమైన ఉద్దీపన. ఈ సహజమైన ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన అయినటువంటి లాలాజలం ఊరింది. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత చేతి వేలుని చూపించాను. వేలుని చూపించినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేదు, నో రెస్పాన్స్. మరి ఎందుకు రెస్పాన్స్ లేదు అంటే మరి చేతి వేలు అనేది ఏంటి? అసహజమైనటువంటి ఉద్దీపన. ఓకే, మరి ఇది అసహజమైన ఉద్దీపన. దీన్నే కృత్రిమమైనటువంటి ఉద్దీపన అంటారు. ఓకే, అన్‌న్యాచురల్ స్టిమ్యులస్ లేకపోతే ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ అంటారు. సో ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ రెండో స్టెప్ లో ఏం చేశానంటే చూడండి, నేను చేతి వేలిని ఒక గిన్నెలో ఉన్నటువంటి కేకు సంబంధించినటువంటి క్రీమ్ ఉన్నటువంటి గిన్నెలో వేలు పెట్టి ఏం చేశానంటే ఆ క్రీమ్ని బయటికి తీశాను. ఓకే, ఆ క్రీమ్ని బయటికి తీసి చూపించాను. ఓకే, అట్లా బయటికి తీసి చూపించినప్పుడు ఏమవుతుందంటే తనకి లాలాజలం అనేది వచ్చింది. అంటే ఏంటి? సహజమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది. చూడండి, జనరల్ గా మనం వేలు పెట్టి చూపిస్తే లాలాజలం రాలేదు. ఓకే, కానీ కేకు మీద ఉన్న క్రీమ్ చూపిస్తే లాలాజలం వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేశాను నేను? ఆ చేతి వేలిని ఆ గిన్నె, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ బాటిల్ ఉందండి, ఇట్లా దీంట్లో క్రీమ్ ఉంది, కేక్ క్రీమ్, దీంట్లో ఇట్లా వేలు పెట్టి నేను ఎట్లా అంటున్నా, కేకులో ఉన్నటువంటి క్రీమ్ దీంట్లో తీసుకొని ఎట్లా అంటున్నా. మరి ఇట్లా అని తనకు చూపించా. ఓకే, తనకు చూపించినప్పుడు ఏమైంది? మళ్ళీ క్రీమ్ తీస్తున్నాడు డాడీ అని చెప్పి ఏం చేసింది మా అమ్మాయి? లాలాజలాన్ని విడుదల చేసింది. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఏం చేశాను నేను? ఒక అసహజమైనటువంటి ఉద్దీపనని సహజమైనటువంటి ఉద్దీపనతోటి కలిపాను నేను. ఓకే, అసహజమైన ఉద్దీపన అంటే వేలు. ఓకే, మరి సహజమైన ఉద్దీపన అంటే ఏంటి? ఈ గిన్నెలో ఉన్నటువంటి క్రీము, రెండింటిని కలిపాను నేను. ఇట్లా కలిపి చూపించినప్పుడు ఏమైంది? లాలాజలాన్ని విడుదల చేసింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ప్రతిస్పందన అనేది వచ్చింది. మరి ఇది న్యాచురల్ గానే వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది సహజమైనటువంటి ప్రతిస్పందన అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ మూడో స్టెప్ ఏం చేశానంటే చూడండి, ఈసారి అంటే ఇక్కడ చేతి వేలిని ఆ గిన్నెలో ఉన్నటువంటి క్రీమ్ని ఇట్లా ప్రతిసారి నేను ఇట్లా ఇచ్చి తనకు చూపిస్తూ క్రీమ్ ఇస్తున్నా. అట్లా చాలా సార్లు చేశాను. ఓకే, ఒక 10 సార్లు చేశాను నేను. అట్లా చేతి వేలుని క్రీమ్ని రెండింటిని కలిపి తనకి ఇస్తూ ఉన్నా. అట్లా చేయటాన్ని ఏమంటారంటే నిబంధన అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక సహజమైన ఉద్దీపనని ఒక అసహజమైనటువంటి ఉద్దీపనని రెండింటిని కలిపి జోడించి రెండింటిని కలిపి జోడించడాన్ని నిబంధన అంటారు. ఓకే, ఆ నిబంధన వలన మనకి అభ్యాసం అనేది జరుగుతుంది. ఎట్లాగో చూద్దాం. చూడండి, ఇక్కడ మరి చేతి వేలుని మాత్రమే కొన్నిసార్లు అట్లా నేను ఈ గిన్నెలో ఉన్నటువంటి క్రీమ్ని ప్రతిసారి వేలుతో తీసి తనకిస్తూ ఉంటే తాను ప్రతిస్పందించింది. ఓకే, అంటే ప్రతిసారి డాడీ వేలుతోటి ఈ గిన్నెలో ఉన్నటువంటి క్రీమ్ని తీసి నాకు ఇస్తున్నాడు అని చెప్పేసి తాను ప్రతిస్పందిస్తుంది.
కానీ తర్వాత ఏం చేశానంటే కొన్నిసార్లు ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఈసారి ఈ గిన్నెలో ఎలాంటి క్రీము లేకుండా నేను కేవలం వేలుని మాత్రమే ఎట్లా అంటున్నా. ఓకే. కేవలం వేలుని మాత్రమే ఎట్లా అని బయటికి తీస్తూ ఉంటే తను లాలాజలాన్ని చూపించింది. అంటే ఏంటి? ప్రతిస్పందన చూపించి తను సలైవా అనేది తయారైంది. కేవలం చేతి వేలుకు మాత్రమే ఇక్కడ లాలాజలం అనేది విడుదలైంది. ఓకే. సో దీన్ని నిబంధిత అభ్యసనం అంటారు. ఇక్కడ చూడండి, మరి ఈ ఉద్దీపన అనేది ఏంటి? అసహజమైనటువంటి ఉద్దీపన కదా. ఇది కృత్రిమమైనటువంటి ఉద్దీపన కదా. మరి అసహజమైనటువంటి లేదా కృత్రిమ ఉద్దీపనకి కూడా ప్రతిస్పందన రాబట్టడాన్ని నిబంధన అంటారు. అసహజమైనటువంటి ఉద్దీపనకి కూడా ఒక సహజమైన ఉద్దీపనకి ఎలా ప్రతిస్పందన వచ్చిందో అలాగే ప్రతిస్పందన తీసుకురావడాన్ని ఏమంటారంటే నిబంధనం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఒక అసహజమైనటువంటి ఉద్దీపనకి చూడండి, ఇప్పుడు మన నిబంధన అంటే చూద్దాం. జనరల్ గా సహజమైన ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన అనేది వస్తుంది. సహజ ఉద్దీపనకి ప్రతిస్పందన వస్తుంది కానీ కృత్రిమమైనటువంటి ఉద్దీపనకి ఎలాంటి ప్రతిస్పందన రాదు. కానీ కృత్రిమమైనటువంటి ఉద్దీపనకి కూడా ప్రతిస్పందన వచ్చేటట్లు చేయవచ్చు. ఆ విధంగా చేయటాన్ని నిబంధన అంటారు. దాన్నే నిబంధన అభ్యసనం అంటారు. ఓకే. చూడండి, ఇక్కడ మనకి ఇంకా దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ చూద్దాం. జనరల్గా ఇవన్నీ ఎక్కువగా చాలా మంది వీటిని స్కిప్ చేస్తుంటారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిందే ఈ రెండు నిబంధన అంటే ఏంటి, నిర్నిబంధనం అంటే ఏంటి. ఓకే. మరి నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఏంటి, నిబంధిత ఉద్దీపన దగ్గర కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కాబట్టి దీన్ని క్లారిటీ చేయడం కోసం నేను ఇక్కడ కొంచెం డెప్త్ గా చెప్తున్నాను. ఇది మీకు అర్థమైతే మిగిలినటువంటి మొత్తం కూడా చాలా ఈజీగా మనం ముందుకెళ్ళొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఇవి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రతిస్పందన కలిగించినటువంటి ఉద్దీపన. ఓకే. ప్రతిస్పందన కలిగించినటువంటి ఉద్దీపనని చూడండి, ప్రతిస్పందన కలిగించినటువంటి ఉద్దీపనని ప్రతిస్పందనను కలిగించే ఉద్దీపనతో కలపటమే నిబంధన. ఇది ఇక్కడ వరకు ఉంది. ఇది ప్రతిస్పందన కలిగించినటువంటి ఉద్దీపనని ప్రతిస్పందన కలిగించే ఉద్దీపనతో కలపటమే నిబంధన అని చెప్పాను. చూడండి, ప్రతిస్పందన కలిగించిన ఉద్దీపన అంటే ఏంటి? వేలు. వేలుకి ప్రతిస్పందన వస్తుందా? రాదు. ఎందుకంటే ఇది కృత్రిమ ఉద్దీపన. మరి దీన్ని ఏం చేస్తున్నాం? ప్రతిస్పందన కలిగించే ఉద్దీపనతోటి అంటే ఆ క్రీమ్ తోటి కలిపా. ఓకే. మరి అట్లా కలపటమే ఇక్కడ నిబంధన. అర్థమవుతుంది కదా. సో ఇదంతా మనకి ఏంటంటే ఆ కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ని వేలుని కలిపి అక్కడ ఉన్నటువంటి ఆ శిశువుకి చూపించడమే నిబంధన. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించేవి ఏవి అంటే చూడండి, ఈ పదాలు ఇంపార్టెంట్. అందుకనే ప్రతిస్పందన కలిగించినటువంటి ఉద్దీపన అంటే వేలు. దీన్ని దేంతో కలుపుతున్నాం? ప్రతిస్పందన కలిగించే ఉద్దీపనతోటి కలుపుతున్నాం. అంటే ఏంటి? క్రీముతో కలిపినాం. వేలు, క్రీము, ఇవి రెండు కలిపి విద్యార్థిలో ఆ శిశువులో ప్రవర్తనను తీసుకొస్తున్నాం, ప్రతిస్పందన రాబడుతున్నాం. దాన్నే నిబంధన అంటారు. ఇక్కడ చూడండి, వేలు. వేలు అనేది ఏంటి? నిబంధన అవసరమైనటువంటి ఉద్దీపన. ఇక్కడ చూడండి, వేలుకే నిబంధన కావాలి. అర్థమవుతుందా? సో క్రీముకు నిబంధన అనేది అవసరం లేదు. నిబంధన అవసరమైనటువంటి ఉద్దీపన నిబంధిత ఉద్దీపన అంటారు. నిబంధన అవసరం లేనటువంటి ఉద్దీపనని నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. ఇప్పుడు వేలు ఉంది. వేలికి మరి శిశువు ప్రతిస్పందన చూపిస్తుందా? చూపించట్లేదు. ఓకే. కాబట్టి ఇది నిబంధితం. ఓకే. దీనికి అవసరం అవుతుంది. వేలుకి ఖచ్చితంగా ప్రతిస్పందన రాదు కాబట్టి దీనికి నిబంధన కావాలి. కాబట్టి దీన్ని ఏమంటారంటే నిబంధిత ఉద్దీపన అని చెప్తున్నారు. ఓకే. మరి క్రీమ్ తీసుకున్నాం. మరి క్రీమ్కి అలాంటి నిబంధన అవసరం లేదు. దాన్ని ఏమంటున్నారంటే నిర్నిబంధిత అంటారు. చూడండి, నిబంధన అవసరం అయితే నిబంధిత ఉద్దీపన అంటారు. ఏ ఉద్దీపనకైతే నిబంధన కావాలో దాన్ని నిబంధిత ఉద్దీపన అంటారు. ఓకే. కండిషనల్ స్టిమ్యులస్. ఏ ఉద్దీపనకైతే నిబంధన అవసరం లేదో దాన్ని నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. చూడండి, ఇప్పుడు క్రీమ్ ఉంది. దీనికి మరి న్యాచురల్ గానే ప్రతిస్పందన వస్తుంది కదా. మరి దీనికి కండిషన్ అవసరం లేదు, జోడింపు అనేది అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఇంకొక పదం చెబుతున్నాను. నిబంధన అంటే ఏంటంటే జోడింపు చేయటం అనేది గుర్తుపెట్టుకోండి. నిబంధన కండిషన్ అంటే ఏంటంటే జోడించటం. ఇప్పుడు నేను ఏం చేశాను? వేలుని క్రీమ్కి జోడించాను, అది నిబంధన. మరి వేలుని క్రీమ్కి ఎందుకు జోడించాను అంటే వేలుకి ప్రతిస్పందన రావటం లేదు కాబట్టి, లాలాజలం విడుదల కావట్లేదు కాబట్టి ఒక ప్రతిస్పందన రానటువంటి వేలుని ప్రతిస్పందన వచ్చేటటువంటి క్రీమ్కి కలిపాను కాబట్టి అక్కడ
ఉద్దీపన ప్రతిస్పందన వచ్చింది. దాన్ని ఏమంటున్నారంటే నిబంధిత ఉద్దీపన అంటున్నారు. కండిషనల్ స్టిమ్యులస్. మరి క్రీమ్ అనేది ఏంటంటే మరి ఆ క్రీమ్కి ఎలాంటి డైరెక్ట్ గానే ప్రతిస్పందన వస్తుంది. దానికి నిబంధన అవసరం లేదు, జోడింపడం అవసరం అనేది లేదు. కాబట్టి దీన్ని నిర్నిబంధిత ఉద్దీపన అని చెప్తున్నారు. అన్కండిషనల్ స్టిమ్యులస్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్రీము సహజమైనటువంటి ఉద్దీపనకి నిబంధన అనేది అవసరం లేదని చెప్పాం. అంటే సహజమైనటువంటి ఉద్దీపన అనేది నిర్నిబంధిత ఉద్దీపన. దీనికి ఎలాంటి జోడింపు అనేది అవసరం లేదు. దేనికోసం అంటే ప్రతిస్పందన రాబట్టడం కోసం సహజమైనటువంటి ఉద్దీపన ఏదైతే ఉందో క్రీమ్కి డైరెక్ట్ గానే దాని ప్రతిస్పందన వస్తుంది. అలాంటి నిబంధన అవసరం లేదు. కాబట్టి దీన్ని నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నిర్నిబంధిత ఉద్దీపన అనేది ఏంటి అంటే సహజమైన ఉద్దీపననే నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. ఓకే. నెక్స్ట్ మరి కృత్రిమమైనటువంటి ఉద్దీపన. కృత్రిమమైనటువంటి ఉద్దీపన ఏదైతే ఉందో అంటే సహజంగా ప్రతిస్పందన రానటువంటి ఉద్దీపన ఏదైతే ఉందో దాన్ని కృత్రిమ ఉద్దీపన అంటారు. ఆ కృత్రిమ ఉద్దీపనని నిబంధిత ఉద్దీపన అంటున్నారు. ఎందుకు కృత్రిమ ఉద్దీపన నిబంధిత ఉద్దీపన అంటున్నారంటే ఇది దీనికి నిబంధన అవసరం. అర్థమవుతుంది కదా. కృత్రిమ ఉద్దీపనకి నిబంధన లేదా జోడింపు అనేది అవసరం. ఇప్పుడు వేలుకి డైరెక్ట్ గా మరి లాలాజలం విడుదలవుతుందా? విడుదలవట్లా. మరి వేలు అనేది కృత్రిమ ఉద్దీపన కాబట్టి మరి కృత్రిమ ఉద్దీపనకి నిబంధన కావాలి, దీనికే జోడింపు కావాలి. వేలుకి క్రీమ్ జోడిస్తేనే కదా మనకి అక్కడ ప్రతిస్పందన వచ్చేది. కానీ మరి క్రీమ్కి ఎలాంటి జోడింపు అవసరం లేదు. సో కాబట్టి ఈ కృత్రిమ ఉద్దీపనని ఏమంటారంటే నిబంధిత ఉద్దీపన అని కూడా అంటారు. దీనికి మాత్రమే జోడింపు అనేది నిబంధన అనేది అవసరం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి సహజమైనటువంటి ఉద్దీపన. ఓకే. సహజమైనటువంటి ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది. ఇక్కడ చూడండి, సహజమైన ఉద్దీపన అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్. అన్కండిషనల్ స్టిమ్యులస్ కి సహజమైనటువంటి ఉద్దీపనకి సహజమైన ప్రతిస్పందన వస్తుంది. ఇక్కడ మనం క్రీమ్ అనేది చెప్పాము. మనం సహజమైన ఉద్దీపన ఏంటంటే క్రీమ్కి లాలాజలం విడుదలైంది. ఓకే. నెక్స్ట్ దీన్నే ఇంకేమని చెప్పారంటే నిర్నిబంధిత ఉద్దీపన అని చెప్పారు. చూడండి, సహజమైనటువంటి ఉద్దీపనకి ఎలాంటి జోడింపు లేకుండానే సహజంగానే ప్రతిస్పందన వస్తుంది కాబట్టి సహజ ఉద్దీపన ఏమన్నారు అంటే నిర్నిబంధిత ఉద్దీపన అన్నారు. చూడండి, నిర్నిబంధిత అనే దానికి అర్థం ఒకసారి మనం చూద్దాం. అంటే ఏంటి అంటే అంటే అవసరం లేదు అని అర్థం. అంటే ఏంటి? నిబంధన అవసరం లేనటువంటి ఉద్దీపన. ఏది అంటే క్రీమ్ అని చెప్పారు. క్రీమ్కి ఎలాంటి నిబంధన అవసరం లేదు కదా. అంటే క్రీమ్కి ఎలాంటి జోడింపు లేకుండానే లాలాజలం వస్తుంది. కానీ వేలుకు మాత్రం జోడింపు కావాలి. అందుకే వేలుని ఏమన్నారంటే కండిషనల్ స్టిమ్యులస్ అన్నారు. ఓకే. మరి క్రీమ్ ని అన్కండిషనల్ అని చెప్పారు. అంటే ఏంటి? నిర్నిబంధిత ఉద్దీపన. వేలు అనేది నిర్నిబంధిత ఉద్దీపన, క్రీమ్ అనేది నిబంధిత ఉద్దీపన. మరి నిర్నిబంధిత ఉద్దీపన ఏదైతే ఉందో క్రీమ్కి, ఆ క్రీమ్ కు చూపించే ప్రతిస్పందన ఏదైతే ఉందో ఆ ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన అంటారు. అర్థమవుతుంది కదా. క్రీమ్ అనేది నిర్నిబంధిత ఉద్దీపన. ఈ నిర్నిబంధిత ఉద్దీపనకి నిర్నిబంధిత ప్రతిస్పందన అనేది వస్తుంది. అన్కండిషనల్ స్టిమ్యులస్ కి అన్కండిషనల్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, వేలు అనేది నిబంధిత ఉద్దీపన, కండిషనల్ స్టిమ్యులస్. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనకి నిబంధిత అంటే కండిషనల్ స్టిమ్యులస్ అనేది ఏది అంటే మనకి కృత్రిమమైన ఉద్దీపననే నిబంధిత ఉద్దీపన అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే కృత్రిమమైనటువంటి ఉద్దీపన ఉంటుందో, దేనికైతే ప్రతిస్పందన రాదో దాన్నే నిబంధిత ఉద్దీపన అంటారు. ఎందుకంటే దాన్ని జోడింపు చేయడానికి మనం అవకాశం ఉంటుంది. జోడింపు చేసినప్పుడు మాత్రమే అది ఏమవుతుందంటే దానికి ప్రతిస్పందన వస్తుంది. కాబట్టి నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందన అనేది వచ్చింది. ఓకే. కండిషనల్ రెస్పాన్స్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ 2-3 సార్లు చేసాం కదా. వేలుకి గిన్నెలో ఉన్నటువంటి క్రీమ్ని తీసుకొని 2-3 సార్లు మనం అట్లా చూపించిన తర్వాత ఏమైందంటే నిబంధన జరిగిపోయింది. అక్కడ నిబంధన జరిగిన తర్వాత కేవలం వేలును మాత్రమే చూపించినప్పుడు నిబంధిత ప్రతిస్పందన చూపించింది ఇక్కడ. ఓకే. సో ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఈ పావులో చెప్పినటువంటి ఈ సిద్ధాంతం దగ్గరికి వద్దాం. చూడండి, మరి ఇక్కడ పావులో చెప్పినటువంటి సిద్ధాంతంలో ఆహారం అనేది ఏంటి? చూడండి, ఆహారాన్ని సహజమైనటువంటి ఉద్దీపన అంటారు. పావులో చెప్పినటువంటి సిద్ధాంతంలో ఆహారం అనేది ఏది అంటే సహజమైనటువంటి ఉద్దీపన అంటారు. ఎందుకు సహజమైన ఉద్దీపన అంటారు అంటే ఈ సహజమైన ఉద్దీపనకి సహజమైన ప్రతిస్పందన తీసుకొస్తుంది కాబట్టి దీన్ని సహజ ఉద్దీపన అంటారు.
ఏ ఉద్దీపన సహజ ప్రతిస్పందనను తీసుకొచ్చిద్దో దాన్ని సహజ ఉద్దీపన అంటారు. ఆహారాన్ని చూడగానే మరి ఆ కుక్క లాలాజలాన్ని విడుదల చేసింది కదా, సో దాన్నే సహజ ఉద్దీపన అంటారు. చూడండి ఇంకోటి, సహజ ఉద్దీపన ఎప్పుడు కూడా మనకి నిబంధన చేయాల్సిన పని లేదని చెప్పాం. సహజ ఉద్దీపనకి ఎప్పుడు కూడా మనకి నిబంధన చేయాల్సిన పని లేదు. అంటే దీన్ని చూడగానే ఆటోమేటిక్ గా ప్రతిస్పందన వస్తుంది కాబట్టి సహజ ఉద్దీపనకి ఎలాంటి జోడింపు గాని నిబంధన గాని అవసరం లేదు. అవసరం లేకపోతే అని పెట్టుకోండి. ఓకే, అన్కండిషనల్ స్టిమ్యులస్, నిర్నిబంధిత ఉద్దీపన అని చెప్తున్నారు దీన్ని. ఓకే, మరి గంట శబ్దం, పావులో చెప్పినటువంటి ఆ ప్రయోగంలో గంట శబ్దం అనేటటువంటిది ఏది అని అడుగుతారు. ప్రతిదీ కూడా బిట్కి ఇంపార్టెంట్ అండి. చూద్దాం, ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా మనం నేర్చుకుంటున్నాం. గంట శబ్దం అనేది ఏంటి అంటే అసహజమైనటువంటి ఉద్దీపన, కృత్రిమ ఉద్దీపన అని కూడా అంటారు దీన్ని. గంట శబ్దం అనేది ఏది అంటే అసహజ ఉద్దీపన, కృత్రిమ ఉద్దీపన, పై రెండు ఏది కాదు. అంటే ఏంటి ఆన్సరు? గంట శబ్దం అనేది రెండు కూడా వస్తాయి. అసహజ ఉద్దీపన అన్న అదే, లేకపోతే కృత్రిమ ఉద్దీపన అన్న కూడా అదే. మరి నిబంధిత ఉద్దీపన అంటున్నారు. ఎందుకు గంట శబ్దాన్ని నిబంధిత ఉద్దీపన అంటున్నారు? ఒకసారి చూడండి. నిబంధిత ఉద్దీపన లేదా కండిషనల్ స్టిమ్యులస్ అని చెప్పాం. గంట శబ్దాన్ని నిబంధిత ఉద్దీపన ఎందుకు అన్నాము అంటే మనం చెప్పాం, ఏదైతే సహజ ఉద్దీపన కాకుండా కృత్రిమ ఉద్దీపన ఉంటుందో ఆ కృత్రిమ ఉద్దీపనకి ప్రతిస్పందన రానప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఇంకొక సహజమైనటువంటి ప్రతిస్పందన తీసుకొచ్చేటటువంటి ఆ ఉద్దీపనతో జోడింపు చేసి ప్రతిస్పందన తీసుకొస్తాము. దాన్నే ఏమంటారంటే నిబంధిత ఉద్దీపన అని చెప్పారు. పేరులోనే ఉంది చూడండి, నిబంధనం అంటే జోడింపు. చూడండి, మరి గంట శబ్దానికి జోడింపు కావాలి. కేవలం గంట శబ్దం వింటే లాలజలం వస్తుందా? రాదు కదా. మరి అందుకని పావులో ఏం చేశాడు? గంట శబ్దంతో పాటు ఆహారాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి గంట శబ్దంతో పాటు ఆహారాన్ని కూడా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమైంది? ఈ గంట శబ్దాన్ని నిబంధిత ఉద్దీపన అని చెప్తున్నారు. ఓకే, నిబంధిత ఉద్దీపన అని చెప్తున్నారు. మరి ఆహారానికి లాలాజలం విడుదలవటం అనేది సహజమైనటువంటి ప్రతిస్పందన. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పావులో చేసినటువంటి ప్రయోగంలో ఆహారానికి లాలాజలం విడుదలవటం అనేది ఏంటి అంటే సహజమైనటువంటి ప్రతిస్పందన. మరి సహజ ప్రతిస్పందనకి నిబంధన అవసరం లేదు కాబట్టి ఇలాంటి ప్రతిస్పందన ఏమంటారంటే నిర్నిబంధిత ప్రతిస్పందన, అన్కండిషనల్ రెస్పాన్స్ అన్నారు. మరి గంట శబ్దానికి లాలాజలం విడుదల చేయటం అనేది ఏమిటి? ఇది కూడా అడుగుతారు. పావులో చేసిన ప్రయోగంలో గంట శబ్దానికి లాలాజలం విడుదలవటం అనేది ఏంటి అంటే అసహజమైనటువంటి ప్రతిస్పందన. ఓకే, చూడండి, జనరల్ గా మరి గంట శబ్దానికి లాలాజలం విడుదల కాదు కదా. మరి జనరల్ గా ఆహారానికి విడుదల చేస్తే దాని సహజ ప్రతిస్పందన అని చెప్పినాం. మరి గంట శబ్దానికి లాలాజలం విడుదల చేయటం అనేది అసహజ ప్రతిస్పందన అని చెప్పాం. మరి అసహజ ప్రతిస్పందన ఎట్లా వచ్చింది అంటే గంట శబ్దానికి ఇక్కడ జోడింపు జరిగింది, నిబంధన జరిగింది. గుర్తుపెట్టుకోండి, కృత్రిమ ఉద్దీపనకు మాత్రమే నిబంధన అనేది ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఈ రెండిట్లో ఏదో మనకి అర్థమైపోతూనే ఉంటుందండి. సహజ ఉద్దీపన ఏది అంటే ఆహారం, సో దీనికి నిబంధన అవసరం లేదు. కానీ కృత్రిమ ఉద్దీపన ఏది? గంట శబ్దం. కృత్రిమమైనటువంటి ఈ ఉద్దీపనకి లాలాజలం రాదు కాబట్టి ఇది అసహజమైనటువంటి ప్రతిస్పందన విడుదల చేయాలి అంటే ఇదేం చేయాలి? గంట శబ్దాన్ని ఆహారానికి జోడించాలి. అంటే ఏంటి? నిబంధనం జరగాలి. కాబట్టి గంట శబ్దానికి లాలాజలం విడుదల చేస్తుందంటే ఇక్కడ ఎందుకు విడుదల చేస్తుంది? ఈ గంట శబ్దాన్ని మనం ఆహారంతో జోడించాం అంటే నిబంధన చేసాం. సో నిబంధన ఫలితంగా మనకి ప్రతిస్పందన వచ్చింది కాబట్టి దీన్ని ఏం చెప్తున్నానంటే నిబంధిత ప్రతిస్పందన అంటున్నారు. అర్థమవుతుంది కదా. గంట శబ్దానికి లాలాజలం విడుదలవటం అనేది ఏంటి అంటే అసహజమైనటువంటి ప్రతిస్పందన. మరి ఈ అసహజమైనటువంటి ప్రతిస్పందన ఎట్లా వచ్చింది? సహజంగా వచ్చిందా? రాదు, అసహజంగానే వచ్చింది. ఏం చేస్తే వచ్చింది? ఈ గంట శబ్దాన్ని ఆహారంతో జోడించారు. ఇట్లా జోడించడాన్ని నిబంధన అన్నారు. నిబంధన వల్ల ప్రతిస్పందన వచ్చింది కాబట్టి దీన్ని నిబంధిత ప్రతిస్పందన అంటున్నారు. కండిషనల్ రెస్పాన్స్. చూడండి, ఇప్పుడు ఈ పావులో చేసినటువంటి ప్రయోగంలో ఈ 3 దశలు ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 దశల్లో మొదటి దశ ఏది, రెండవ దశ ఏది, మూడవ దశ ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి ఈ 3 దశల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. పావులో చేసినటువంటి శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో మనకి 3 రకాలైనటువంటి దశల ద్వారా దీన్ని వివరించడం జరిగింది. మరి ఈ 3 దశలు ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ మనం చూద్దాం.
మొదటి దశ. చూడండి, ఈ మొదటి దశలో ఫస్ట్ ఏం చేశాడు? పావులో కుక్కకి ఆహారాన్ని విడుదల చేశాడు. ఆహారాన్ని విడుదల చేసినప్పుడు ఏమైంది? లాలాజలం విడుదలైంది. ఓకే, ఆహారాన్ని చూపించినప్పుడు లాలాజలం విడుదలైంది. ఇక్కడ ఆహారం అనేది ఏంటి? సహజమైనటువంటి ఉద్దీపన. సహజమైనటువంటి ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది కాబట్టి ఓకే, ఇక్కడ సహజమైనటువంటి ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు? గంట శబ్దాన్ని వినిపించాడు. అంటే దీంతో సంబంధం లేకుండా గంట శబ్దాన్ని వినిపించాడు. మరి దీనికి లాలజలం విడుదలవుతుందేమో చూశాడు, కానీ నో రెస్పాన్స్. ఓకే, ఇక్కడ ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఓకే, ఎందుకంటే మరి గంట శబ్దం అనేది అసహజమైనటువంటి ఉద్దీపన కదా. మరి అసహజమైనటువంటి ఉద్దీపనకి గంట శబ్దానికి లాలజలం విడుదల కాదు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేశాడు అంటే మళ్ళీ రెండవ దశలో గంట శబ్దాన్ని కొడుతూ దాంతో పాటు ఆహారాన్ని కూడా ఇచ్చాడు. ఓకే, మరి ఈ రెండింటికి కూడా మరి ఎప్పుడు ఎంత గ్యాప్ ఉంటుందంటే 0.5 సెకండ్స్. చాలా ఇంపార్టెంట్. అది 0.5 సెకండ్స్ గ్యాప్ అనేది ఉండాలి. అంటే గంట శబ్దాన్ని చేసిన తర్వాత వెంటనే 0.5 సెకండ్స్ డిఫరెన్స్ లో మళ్ళీ ఆహారాన్ని ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ ఒక అసహజ ఉద్దీపన గంట, అది సహజ ఉద్దీపన అయినటువంటి ఆహారంతో ఇక్కడ జోడించడం జరిగింది. ఓకే, ఆ సహజ ఉద్దీపనలు జోడించినప్పుడు లాలాజలం అనేది విడుదలైంది. ఓకే, సో మరి ఇట్లా ఇది లాలాజలం విడుదలవటం అనేది సహజమైనటువంటి ప్రతిస్పందన. ఈ సహజ ప్రతిస్పందన దేని వలన వచ్చింది? ఇక్కడ చూడండి, సహజ ఉద్దీపన వలన వచ్చింది. రెండవ దశలో గంట శబ్దాన్ని ఆహారంతో జోడించినప్పుడు లాలాజలం విడుదలైంది. ఇక్కడ గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన, ఆహారం అనేది సహజమైనటువంటి ఉద్దీపన. ఇప్పుడు ఈ రెండు జోడించడం వల్ల అంటే ఏంటి? నిబంధనం జరిగింది. ఇక్కడ నిబంధనానికంటే ముందు అంటారు దీన్ని. ఓకే, మొదటి దశని నిబంధనం కంటే ముందు దశ అంటారు. తర్వాత రెండవది ఏంటంటే నిబంధన సమయంలో రెండవది. తర్వాత మూడవది నిబంధనం తరువాత. ఇక్కడ చూడండి, నిబంధనం తరువాత, నిబంధన సమయంలో, నిబంధన కంటే ముందు. ఈ విధంగా మనకి 3 దశలు అనేవి మనకు ఉన్నాయి. మూడవ దశలో ఏం జరిగిద్దో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి రెండవ దశలో గంట శబ్దాన్ని ఆహారంతో జోడించడం జరిగింది. ఒక అసహజ ఉద్దీపనని సహజ ఉద్దీపనతో జోడించినప్పుడు సహజ ప్రతిస్పందన అయినటువంటి లాలాజలం విడుదలైంది. మరి అయితే ఈ రెండింటిని జోడించడం అనేది ఫ్రీక్వెంట్ గా చేయాలి. వెంటనే ఒకసారి 2 సార్లు చేసి వదిలేయకూడదు. ఈ గంట శబ్దాన్ని ఆహారంతో చాలా సార్లు ఎక్కువ కలిపి ఈ నేను చెప్పాను నిబంధన అని చెప్పాను కదా, ఈ నిబంధన అనేటటువంటి ప్రక్రియను చాలా సార్లు ఒక 20-30 టైమ్స్ చేయాలి అప్పుడు. ఓకే, ఒకేసారి చేయకూడదు. మరి తర్వాత మూడోసారి ఏం జరిగిద్దో చూద్దాం. థర్డ్ స్టెప్ లో గంట శబ్దాన్ని వినిపించాడు. ఈసారి ఎలాంటి ఆహారం లేకుండా కేవలం గంట శబ్దాన్ని మాత్రమే వినిపించాడు. ఇక్కడ గంట శబ్దం అనేది ఏంటి? నిబంధిత ఉద్దీపన అని చెప్పాం. ఓకే, చూడండి, నిబంధన జరిగిన తర్వాత నిబంధిత ఉద్దీపన అయింది. చూడండి, ఫస్ట్ గంట నిబంధన జరగక ముందు ఈ గంట శబ్దాన్ని మనం నిబంధిత ఉద్దీపన అని చెప్పట్లా. అర్థమవుతుంది కదా. ఈ రెండింటిని జోడించాం ఇక్కడ రెండవ స్టేజ్ లో. రెండవ దశలో గంట శబ్దాన్ని ఆహారాన్ని జోడించిన తర్వాత లాలాజలం విడుదలైంది. ఇక్కడ నిబంధన జరిగింది. కాబట్టి నిబంధన జరగక ముందు గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన కాదు. నిబంధన జరిగిన తర్వాత మాత్రమే గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన. ఓకే, నెక్స్ట్ గంట శబ్దం నిబంధిత ఉద్దీపన చెప్పాము. మూడవ దశలో కేవలం ఆహారం లేకుండానే గంట శబ్దానికి మాత్రమే ఇక్కడ ఈ కుక్క అనేది లాలాజలాన్ని విడుదల చేసింది. మరి ఇదేంటి అంటే నిబంధిత ప్రతిస్పందన. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందన అనేది విడుదలవుతుంది మూడవ దశలో. ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. పావులో చెప్పినటువంటి ఈ కుక్క మీద చేసినటువంటి ప్రయోగాల్లో మొదటి దశ, రెండవ దశ, మూడవ దశలో గంట శబ్దం అనేది ఏంటి అంటే గంట శబ్దానికి లాలాజలం అనేది విడుదలవుతుంది నిబంధన జరిగిన తర్వాత. కాబట్టి దీని ఏమంటారు? నిబంధిత ఉద్దీపన అని చెప్పారు. నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందన అనేది వచ్చింది. సో ఈ విధంగా మనకి 3 దశలు అనేవి ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొదటి దశలో ఏం జరుగుతుంది అని చెప్తాడు. మొదటి దశలో సహజ ఉద్దీపన. ఓకే, సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన రావటం. ఓకే, నెక్స్ట్ గంట శబ్దానికి ఎలాంటి రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ రెండవ దశ గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇవ్వటం, లాలాజలం విడుదలవటం. అంటే అసహజ ఉద్దీపనకి సహజ ఉద్దీపనకి కనెక్షన్ చేసి
సహజ ప్రతిస్పందన రాబట్టాడు. ఇది నిబంధన. తర్వాత మూడవ దశలో నిబంధన తర్వాత ఏం జరిగింది? గంట శబ్దాన్ని కేవలం గంట శబ్దాన్ని మాత్రమే వినిపించినప్పుడు లాలాజలం విడుదలైంది. దీన్ని నిబంధిత ప్రతిస్పందన అన్నారు. కాబట్టి ఇది ఉద్దీపనకి ప్రాధాన్యత ఉన్నటువంటి సిద్ధాంతం ఎస్ టైప్ అని చెప్తున్నారు. ఎస్ టైప్ అంటే స్టిమ్యులస్ బేస్డ్, అంటే ఇక్కడ ఉద్దీపన ప్రాధాన్యత ఉన్నటువంటి సిద్ధాంతం. మరి ఇక్కడ మాంసం అనేటటువంటి ఉద్దీపన లేకపోతే ఇక్కడ ప్రతిస్పందన జరగదు, కాబట్టి ఉద్దీపనకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏది అని అడుగుతారు. సో దీనికి ఆన్సర్ వచ్చి ఎస్ టైప్ అని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి దీంట్లో ఇవి రెండు ఇంపార్టెంట్. సంసర్గం అంటే ఏంటి, సామీప్య నియమం అంటే ఏంటో కూడా ఉన్నాయి ఇక్కడ. సంసర్గం చూడండి, సంసర్గం అంటే గంట శబ్దాన్ని ఆహారంతో జోడించడాన్ని సంసర్గం అంటారు. అర్థమవుతుంది కదా. సో జనరల్ గా ఆహారానికి లాలాజలం విడుదలైంది సహజ ఉద్దీపన కాబట్టి. మరి గంట శబ్దానికి లాలాజలం విడుదలవుతుందా? విడుదల కావట్లేదు. ఎందుకంటే ఇది కృత్రిమ ఉద్దీపన కదా. మరి కృత్రిమ ఉద్దీపనకి కూడా లాలాజలం విడుదలవ్వాలి అంటే ఈ కృత్రిమ ఉద్దీపనని సహజ ఉద్దీపనని కలిపి కుక్కకి ఇచ్చారు. దాన్ని నిబంధన అని చెప్పాము. సో కాబట్టి ఇట్లా ఈ నిబంధనలో సహజ ఉద్దీపన కృత్రిమ ఉద్దీపన కలిపి జోడించడాన్ని సంసర్గం అంటారు. నెక్స్ట్ సామీప్య నియమం చెప్పాం కదా. మరి ఈ ప్రతిస్పందన రావాలి అంటే, లాలాజలం విడుదల కావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే గంట శబ్దాన్ని ఆహారాన్ని వెంటనే ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గంట శబ్దం చేసిన తర్వాత 0.5 సెకండ్స్ గ్యాప్ తోటే ఆహారాన్ని ఇవ్వాలి. అట్లా కాకుండా గంట శబ్దం చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత ఆహారం ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది రిజల్ట్ అనేది సరిగా రాదు. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే సామీప్యత నియమం అంటారు. అంటే రెండు సమీపంలో ఉండాలి. గంట శబ్దము ఆహారము రెండు కూడా పక్క పక్కనే ఉండాలి. అంటే రెండింటికి మధ్య గ్యాప్ అనేది 0.5 సెకండ్స్ గ్యాప్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిస్పందన అనేది వెంటనే వస్తుంది. ఇది సామీప్య నియమం. సో ఇవ్వండి, ఇప్పుడు మనం అసలైనటువంటి కథ మొదలైద్దండి. ఇప్పుడు అసలైన సినిమా మొదలవుతుంది. ఇది మొత్తం కూడా ట్రైలర్. అంటే జనరల్ గా ఇప్పుడు ఈ ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ మీద మొత్తం మనకి ఈ సినిమా మొత్తం కూడా దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఆ ట్రైలర్ అర్థం కాకపోతే ఈ సినిమా అర్థం కాదు. కాబట్టి మనకి ఇప్పుడు ఆ సినిమాలోకి ఎంటర్ అవుతాను. ఇప్పుడు చెప్పింది మొత్తం కూడా ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ఎగ్జామ్స్ లో అడిగే మొత్తం కూడా ఈ నిబంధనకు సంబంధించినటువంటి నియమాలు అడుగుతాడు. ఆ నియమాల్లో మనకి చాలా కన్ఫ్యూజ్ గా ఉండేటటువంటివి మీ అందరు కూడా క్లారిటీ ఇచ్చేటటువంటి ఎగ్జాంపుల్స్, గోల్డ్ అనే ఎగ్జాంపుల్ పెట్టి ఇక్కడ మీకు చెప్పాను. సో ఇది మీరు చేసినట్లయితే మీకు 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో చూడండి, ఫస్ట్ పునర్బలనం. మరి ముందు మొదటి నియమం చూద్దాం. పునర్బలనం అంటే చూడండి, పావులోవు ఒక సహజ ఉద్దీపన ఒక కృత్రిమ ఉద్దీపన కలిపి కుక్కకి ఇచ్చాడు. అంటే ఏం చేశాడు, గంట శబ్దాన్ని దాంతోపాటు ఆహారాన్ని కలిపి జోడించి ఆ కుక్కకి ఇచ్చాడు. మరి అక్కడ నిబంధన జరిగింది. మరి ఆ చేసేటటువంటి ఆ జోడింపు అనేది చాలా సార్లు చేయాలండి. చూడండి, ఒకసారి గంట శబ్దాన్ని చేసినప్పుడు దానికి లాలాజలం విడుదల కాలేదు. మరి తర్వాత ఏం చేశాడు, గంట శబ్దాన్ని ఆహారంతో జోడించి నిబంధన చేసినప్పుడు లాలాజలం విడుదలైంది. మరి తర్వాత ఏం చేశాడు, కేవలం గంట శబ్దానికి లాలాజలం విడుదలైంది అని చెప్పాను. అంటే ఒక్కసారి చేయలేదు, ఇది అర్థమవుతుంది కదా. గంట శబ్దాన్ని ఆహారంతో జోడించడం అనేది ఒకేసారి చేయలేదు. ఇతను ఎన్నిసార్లు చేశాడు, ఇవి రెండింటిని జోడించడం అనేది చాలా సార్లు చేశాడు. ఇది చూడండి, 1, 2, 3, 4 ఒక 20-30 సార్లు 20-30 టైమ్స్ చేసినప్పుడు మాత్రమే ఆ రెండింటికి మధ్య బాండింగ్ అనేది ఏర్పడింది. అప్పుడు మాత్రం తర్వాత ఏమవుతుందంటే ఆ గంట శబ్దానికి మాత్రమే లాలాజలం అనేది విడుదలవుతుంది. అంటే ఇవి రెండింటికి సంసర్గం అనేది జరగాలి బాగా. అంటే ప్రతిసారి గంట శబ్దానికి ఆహారం విడుదలవుతుంది అనేటటువంటి విషయాన్ని కుక్కకి బాగా ట్రాప్ చేయాలి మనం. సో కాబట్టి వెంటనే ఒకసారి చేసి మనం వదిలేయకూడదు. ఆ గంట శబ్దము ఆహారం, గంట శబ్దం ఆహారం, ఇట్లా చాలా సార్లు ఒక 20-30 టైమ్స్ మనం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కుక్కకి నిబంధన బాగా జరుగుతుంది. అప్పుడు అది కేవలం గంట శబ్దానికి మాత్రమే అది ప్రతిస్పందిస్తుంది, లాలాజలాన్ని విడుదల చేస్తుంది. సో దాన్ని ఏమంటారంటే పునర్బలన నియమం అని చెప్తారు. ఒక నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన మధ్య జోడింపు అనేది ఎంత ఎక్కువగా ఉంటే నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన మధ్య ఉన్నటువంటి జోడింపు అనేది ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే మనకి తర్వాత కేవలం గంట శబ్దానికి లాలాజలం విడుదలవటం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఇది పునర్బలన నియమం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఇంకా ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా అర్థమవుతాయి. సో చూడండి, ఒక స్కూల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి
ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి ప్రతిరోజు రెగ్యులర్ గా స్కూల్ కి వస్తున్నాడు. సో కాబట్టి ఫుల్ ప్రజెంట్ ఉంటాడు. ప్రతి నెలలో కూడా ఏ నెలలో ఒక్కరోజు కూడా బడి మానేయట్లేదు. మరి బడి మానేయనటువంటి విద్యార్థికి జూన్ నెలలో చివర అయిపోయినటువంటి ఫుల్ డే ప్రజెంట్ అయిపోయిన తర్వాత జూలై నెలలో ఆ అబ్బాయికి ప్రేయర్ లో పెన్ను బుక్స్ ఇచ్చారు. బాగా మంచిగా రెగ్యులర్ గా వస్తున్నాడని చెప్పి అతనికి బుక్కులు గాని పెన్నులు గాని ప్రేయర్ లో అప్రిసియేట్ చేసి బుక్కులు పెన్నులు ఇచ్చారు. ఓకే, మరి అతను ఏం చేస్తాడు, నెక్స్ట్ మంత్ కూడా అట్లా వస్తాడు. ఓకే, సో అట్లా ఈ విధంగా మనకి ప్రతి నెలలో కూడా అతను రావడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఇది ఏంటి అంటే పునర్బలం నియమం అని చెప్తారు. అంటే ఇక్కడ చూడండి, ఆ విద్యార్థికి ఆ పెన్ను బుక్స్ అనేటటువంటివి అతనికి ఇవ్వటం వల్ల ఏమైందంటే పునర్బలనం జరిగి మళ్ళీ ప్రతి నెల కూడా అతను రెగ్యులర్ గా రావడానికి ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి ఈ పునర్బల నియమం ప్రకారం ఏంటంటే విద్యార్థుల్లో గాని మంచి లక్షణాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. పునర్బల నియమం చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో మంచి లక్షణాలని పెంపొందించడానికి ఉపయోగపడేటటువంటి నియమము ఏది అంటే పునర్బలన నియమం. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రతిరోజు ఒక స్టూడెంట్ రెగ్యులర్ గా ప్రేయర్కి వస్తాడు. ఒక్కరోజు కూడా ప్రేయర్ అయిపోయిన తర్వాత స్కూల్కి రాడు. మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ అయ్యే టైం కంటే ముందుగానే అతను ప్రేయర్కి వస్తున్నాడు. ఓకే, మరి అట్లా ప్రేయర్కి వచ్చేటటువంటి ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ కి ఏం చేశారంటే ప్రేయర్ లోనే మంచిగా చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చారు మెచ్చుకొని. ఓకే, మరి అట్లా మెచ్చుకొని చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తుంటే ఏం చేస్తాడు ఆ విద్యార్థి, ప్రతిరోజు కూడా ముందే ప్రేయర్కి వస్తాడు ఇక. ఓకే, ప్రతిరోజు కూడా ప్రేయర్కి ముందే వస్తున్నాడు కదా. సో కాబట్టి ఇది ఏంటి అంటే పునర్బలన నియమం అనేది చూపిస్తుంది ఇక్కడ. ఎట్లా అడుగుతాడు, ఒకరోజు ప్రేయర్కి వచ్చినటువంటి విద్యార్థికి, రెగ్యులర్ గా ప్రేయర్కి వచ్చేటటువంటి విద్యార్థికి ఆ ఉపాధ్యాయులు ప్రేయర్ లో అతను మెచ్చుకొని చాక్లెట్ బిస్కెట్లు ఇచ్చినప్పుడు ఆ విద్యార్థి అప్పటి నుంచి రెగ్యులర్ గా బడికి రావడం అనేటటువంటిది ఏ రకమైనటువంటి నిబంధన నియమము అంటే పునర్బలన నియమం. ఓకే, చూడండి ఇంకోటి, తరగతిలో ఒక విద్యార్థి ఒక బొమ్మ మంచిగా వేశాడు. మరి బొమ్మ మంచిగా వేసినటువంటి విద్యార్థిని ఆ స్టూడెంట్ ని ఆ టీచర్ మెచ్చుకొని శభాష్ అని మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న తర్వాత ఆ విద్యార్థి నెక్స్ట్ డే మళ్ళీ అంతకంటే మంచి బొమ్మ వేయాలని ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి ఇదేంటి అంటే పునర్బలనం. అక్కడ ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటిది ఏంటి అంటే పునర్బలనం, రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, సో ఇది. నెక్స్ట్ విరమణ. ఓకే, చూడండి, మరి విరమణ అనేటటువంటిది ఏంటంటే విలుప్తీకరణ అంటారు దీన్ని. చూడండి, ఇక్కడ గంట శబ్దాన్ని మాత్రమే ఇచ్చి ఆహారం ఇవ్వకపోతే ఆ కుక్క ఏం చేస్తుంది, కేవలం గంట శబ్దానికి మాత్రమే అది ప్రతిస్పందించి ఇక లాలాజలాన్ని విడుదల చేయదు. కాబట్టి విరమణ లేదా విరుప్తీకరణ అంటే ఒక నిర్నిబంధిత ఉద్దీపనను నిబంధిత ఉద్దీపనతోటి జోడించడం చేసినప్పుడు, జోడింపు ఆపినప్పుడు ఏమవుతుందంటే ప్రతిస్పందన అనేది రాదు, అంటే లాలాజలం విడుదల కావట్లేదు. సో దీన్నే విరమణ లేదా విలుప్తీకరణ అంటారు. అంటే ఆ కుక్క దగ్గర ఆ గంట శబ్దానికి లాలాజలం విడుదల కాకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ పావులో ఏం చేశాడంటే కేవలం గంట శబ్దాన్ని మాత్రమే వినిపించి, అంటే నిర్నిబంధిత ఉద్దీపనను మాత్రమే కలగజేసి ఆహారం ఇవ్వటం మానేశాడు. అంటే నిబంధిత ఉద్దీపనను ఇవ్వటం ఆప్ చేశాడు. అప్పుడు ఏమైంది, లాలాజలం విడుదల కాలేదు. సో దీన్ని ఏమంటారంటే విరమణ లేదా విలుప్తీకరణ అంటారు. సో చూడండి, మరి దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకు ముందు. ఫుల్ ప్రజెంట్ అయినటువంటి ఆ స్టూడెంట్, ఓకే, ప్రతి నెల కూడా బడి మానేయకుండా ఫుల్ ప్రజెంట్ రెగ్యులర్ గా వచ్చేటటువంటి ఆ విద్యార్థికి మరి నోట్స్లు పెన్నులు ఇచ్చామని చెప్పాను ఇంతకుముందు పునర్బలనంలో. మరి అట్లా ఇవ్వటం మానేశారు. ఒక 2 నెలలు ఇచ్చారు, తర్వాత ఇవ్వటం మానేశారు. నో బుక్స్ నో పెన్స్. మరి ఇవ్వటం మానేసిన తర్వాత అప్పుడు తర్వాత నెలలో ఏమైంది, ఆ విద్యార్థి అలాంటి ఆ ప్రతిస్పందన అనేది రాదు. అంటే ఏంటి, నో ఫుల్ ప్రజెంట్. ఓకే, అతను ఫుల్ ప్రజెంట్ రాకుండా మానేస్తాడు బడికి. ఎందుకు, నేను ఇంతకుముందు రెగ్యులర్ గా బడికి వస్తే చక్కగా నాకు బుక్స్ పెన్నులు ఇచ్చారు, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, ఎందుకు అంత రెగ్యులర్ గా పోవటం వల్ల ఏం ఉపయోగం ఉంటుందని చెప్పి ఆ విద్యార్థి బడి మానేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్, రెగ్యులర్ గా ప్రేయర్కి వచ్చేటటువంటి విద్యార్థికి ఇంతకుముందు చాక్లెట్లు ఇవ్వటం వల్ల ఏమైంది, అది పునర్బలంగా ఉపయోగపడి అతను రెగ్యులర్ గా స్కూల్కి వచ్చాడు. కానీ ఎప్పుడైతే చాక్లెట్లు ఇవ్వటం మానేశారో, ఓకే, మరి చాక్లెట్ ఇవ్వటం మానేసినప్పుడు ఏం చేశాడంటే ఆ విద్యార్థి తర్వాత ఇక రెగ్యులర్ గా ఆ ప్రేయర్ టైంకి రాకుండా తర్వాత వస్తున్నాడు. ఎందుకంటే మనకి ఏం ఉపయోగం లేదు, చాక్లెట్ ఇవ్వటం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏంటంటే విరమణకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్.
నెక్స్ట్ చూడండి ఆయత్న సిద్ధ స్వాస్థ్యము. మనకి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అనేటటువంటి దాన్ని తీసుకొని మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయో చూద్దాం. చూడండి ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే చూడండి విరమణ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గంట శబ్దానికి లాలాజలం విడుదల చేస్తుంది. సో చూడండి మరి కుక్కకి ఏం చేసాం ఫస్ట్ మాంస ఆహారాన్ని చూపించాం, లాలాజలం విడుదలైంది. తర్వాత ఏం చేసాం గంట శబ్దాన్ని కొట్టాం, లాలాజలం విడుదల కాలేదు. తర్వాత ఏం చేశాడు పావులో గంట శబ్దాన్ని ఓకే ఆహారంతో కలిపి జోడించి అంటే నిబంధన చేసి అలా చాలా సార్లు ఆ నిబంధన జరిపాడు, లాలాజలం విడుదలైంది. తర్వాత కేవలం గంట శబ్దానికి మాత్రమే లాలాజలం విడుదలైంది. ఓకే తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే విరమణ చేద్దాం అనుకున్నాడు. అంటే కేవలం మాంసం ఇవ్వకుండా గంట శబ్దాలు మాత్రమే ప్రతిసారి ఎక్కువ సార్లు కొట్టడం వల్ల కుక్క ఏమనుకుందంటే ఇక గంట కొట్టడం వల్ల మనకి ఎలాంటి ఆహారం రాదు అనుకుని అది ఏం చేసింది ఇక ప్రతిస్పందన చూపించడం మానేసింది. ఓకే మరి దాన్ని విరమణ అని చెప్పాం. మరి విరమణ తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఎప్పుడో ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ దానికి గంట శబ్దం వినపడింది. ఆ గంట శబ్దం వినపడగానే వెంటనే లాలాజలం విడుదల చేసింది. ఓకే సో ఇది ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. ఓకే తర్వాత మరి చూద్దాం ఫుల్ ప్రజెంట్. ఇంతకు ముందు చెప్పాం మనం ఫుల్ ప్రజెంట్ అయినటువంటి ఆ స్టూడెంట్ ప్రతి నెల రెగ్యులర్ గా బడిలోకి వచ్చినటువంటి స్టూడెంట్ మరి అతను విరుక్తీకరణం జరిగింది, అతనికి అంటే విరమణ జరిగింది. విరమణ జరిగిన తర్వాత బుక్లు పెన్నులు ఇవ్వటం మానేసిన తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్ళీ అతను బుక్స్ నోట్స్ ఇస్తాడనేటటువంటి ఆలోచనతో చూస్తూ ఉంటాడు సార్లకి వెళ్ళి. సో అది ఏంటి అంటే ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. ఓకే చూడండి ఇప్పుడు మనకి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం. ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీ అందరికి కూడా బాగా అర్థమవుతుంది. అంటే పాత అనుభవం మళ్ళీ తిరిగి రావడాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. గుర్తుపెట్టుకోండి పాత అనుభవం అనేది మళ్ళీ తిరిగి రావడాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థ్యము అంటారు. ఎట్లాగంటే చూడండి ఫస్ట్ ఒక స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. పనిచేసినప్పుడు 6th క్లాస్లో ఉన్నటువంటి ఆ విద్యార్థి 10వ తరగతి వరకు కూడా ఆ సార్ దగ్గరే పనిచేసింది. ఆ పిల్ల చదువుకుంది. ఆ సారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. లేకపోతే ఆ అమ్మాయి 10th క్లాస్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ టీచర్ కనపడగానే వెంటనే ఒకేసారి మళ్ళీ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టిద్దాము. ఓకే మరి అదేంటి అంటే ఆయత్న సిద్ధ శ్వాస. అంటే రెగ్యులర్ గా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతిరోజు ఆ అమ్మాయి సార్కి నమస్కారం చేసినటువంటి ఆ స్టూడెంట్ తర్వాత ఇక ఆ సార్ కనపడలేదు, ఆమె నమస్కారం పెట్టలేదు. కానీ ఎప్పుడో ఒకసారి యాదృచ్ఛికంగా కనపడగానే టక్కుమని 2 చేతులు జోడించి నమస్కారం పెడుతుంది. సో ఇదేంటి అంటే పాత అనుభవం మళ్ళీ గుర్తుకొచ్చింది ఆ అమ్మాయికి. దాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. గుర్తుపెట్టుకోండి పాత అనుభవం మళ్ళీ తిరిగి రావడాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థ్యము అని పిలుస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎస్ఐ గారు ఉన్నారు. ఈ ఎస్ఐ గారు రిటైర్డ్ అయ్యారు. మరి రిటైర్డ్ అయిన తర్వాత అతను పక్కింట్లో గొడవ జరుగుతుంటే యూనిఫామ్ వేసుకుని వెంటనే మళ్ళీ అతను ఇంతకుముందు డ్యూటీలో ఎట్లా పోయిండో అట్లా పోయాడు. అంటే ఏంటి మరి పాత అనుభవం మళ్ళీ తిరిగి గుర్తుకొచ్చిందని. అంటే అతను ఇంతకుముందు ఎస్ఐగా ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు జరుగుతున్నా యూనిఫామ్ వేసుకుని వెంటనే అక్కడికి వెళ్ళేవాడు. మరి ఇక్కడ ఇప్పుడు కూడా ఏం జరిగింది మరి అతను రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయినా కానీ మళ్ళీ ఆ పక్కింట్లో గొడవ జరుగుతున్నప్పుడు ఆయన మర్చిపోయి మళ్ళీ నేను డ్యూటీలే ఉన్నాను అని చెప్పేసి ఒకేసారి ఆ యూనిఫామ్ వేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఓకే సో ఇది ఏంటి అని అంటే ఆయత్న సిద్ధ స్వాస్థ్యము. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ట్రైన్లో ప్రతిరోజు ఒక ఉపాధ్యాయుడు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మెదర్ నుంచి ఖమ్మం వెళ్తున్నాడు. మరి మెదర్ నుంచి ఖమ్మం వెళ్ళేటప్పుడు ట్రైన్లో రోజు రెగ్యులర్గా వెళ్తూ ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నాడు. మరి అతను రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయిన తర్వాత మరి రోజు రెగ్యులర్గా ఏంటంటే ట్రైన్ దగ్గరే వాళ్ళ ఇల్లు. అతను ఏం చేస్తాడు లంచ్ బాక్స్ కట్టుకొని ఆ ట్రైన్ ఎక్కడో సౌండ్ వస్తుంటే ఆ సౌండ్ చూసి ఆ టైంలోనే వెంటనే అక్కడికి వెళ్ళాడు, పక్కనే రైల్వే స్టేషన్ పక్కనే. మరి అక్కడ తర్వాత కొన్ని రోజుల తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఓకే ఏమైంది ఆ ట్రైన్ సౌండ్ కి కూడా మళ్ళీ అతను లంచ్ బాక్స్ తీసుకుని పోయిండు. అర్థమవుతుంది కదా. అంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా తాను రిటైర్డ్ అయ్యాను అనేటటువంటి విషయం అతను మర్చిపోయి మళ్ళీ అతను ఆ లంచ్ బాక్స్ తీసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే పాత అనుభవం మళ్ళీ తిరిగి వచ్చింది అతనికి. దాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. ఇక్కడ కూడా అంతే గంట చూడండి గంట శబ్దానికి ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత 1-2 నెలల తర్వాత ఆ గంట శబ్దానికి మళ్ళీ లాలాజలం విడుదల చేసింది కుక్క. దాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అని చెప్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ పడ్డారు. మరి ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ పడిన తర్వాత వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. వాళ్ళు మరి చాలా రోజుల పాటు విడిపోయారు. మళ్ళీ
సడన్ గా ఒక కనపడ్డారు వాళ్ళు. కనపడగానే మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటారు ఒకేసారి. అంటే వాళ్ళు యాదృచ్ఛికంగా మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుకొని ఉన్నారు కాబట్టి మళ్ళీ మాట్లాడుకుంటారు. సో దీన్ని ఏమంటారంటే పాత అనుభవం మళ్ళీ తిరిగి వచ్చింది కాబట్టి ఇది ఆయతన సిద్ధ స్వాస్థ్యం అంటారు. తర్వాత ఇంకోటి చూడండి. రాజు. రాజు చాలా సంవత్సరాలు ఒక స్కూల్లో పనిచేశాడు. ఓకే. ఒక స్కూల్లో ఎస్జిటిగా పనిచేసి అతనికి ప్రమోషన్ వచ్చింది. మరి ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా అతను ఏం చేసిందంటే ప్రమోషన్ ఆర్డర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్కూల్ పోకూడదు కదా, కొత్త స్కూల్ పోవాలి. మళ్ళీ అతను ఏం చేశాడు, మళ్ళీ పాత స్కూల్కి పోయాడు మర్చిపోయి. ఓకే. సో ఇదేంటంటే ఆయతన సిద్ధ స్వాస్థ్యం. నేను కూడా అంతే. ఇంతకు ముందు నేను దాదాపు 9 సంవత్సరాల పాటు ఒక స్కూల్లో పనిచేశాను. 9 సంవత్సరాల పాటు ఒక స్కూల్లో పనిచేసిన తర్వాత మొన్న జూన్లో వేరే స్కూల్కి వెళ్ళాను. మరి ఆ వేరే స్కూల్కి వెళ్ళేటటువంటి ఆ టైంలో మనకి ఇంతకుముందు అలవాటు అయ్యి ఉండి ఏమవుతుందంటే ఒకేసారి బండిని ఇటు, ఇంతకుముందు ఇటు వెళ్ళాను. ఓకే. కానీ ఇప్పుడు ఇటు వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బండి ఇటే వెళ్ళిపోతుంది. మరి అంటే ఏంటి, అది ఆయత్న సిద్ధ శ్వాస. అంటే ఇంతకుముందు అటు వెళ్ళి వెళ్ళి అలవాటు అయ్యి ఉంది, మనం మర్చిపోయి మళ్ళీ ఒకేసారి ఏదో సందర్భంలో మనం ఇటు మళ్ళీ బండి అటు తిరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అండి. ఒక అతను అద్దె ఇంట్లో ఉన్నాడు. ఒక అతను అద్దె ఇంట్లో ఒక 10 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో ఉండి సొంత ఇల్లు కట్టుకున్నాడు. సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఆయన ఏదో ఒక రోజు సాయంత్రం బయటికెళ్ళి సినిమాకెళ్ళి మర్చిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళి అద్దె ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర పోయి తలుపు కొట్టిండంట. అర్థమవుతుంది కదా. మరి అట్లా ఎందుకు జరిగింది అంటే అదే ఆయతన సిద్ధ స్వాస్థ్యం. అంటే పాత అనుభవం మళ్ళీ అతను గుర్తొచ్చింది. అంటే ఇంతకుముందు గతంలో ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి విషయం, ఆ పాత అద్దె ఇంట్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆ అద్దె ఇంటికే వెళ్ళటం జరిగింది. కాబట్టి పాత అనుభవం మళ్ళీ తిరిగి రావడాన్ని ఆయతన సిద్ధ స్వాస్థ్యం అంటారు. సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ లో ఇలాంటి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అడుగుతాడండి ఖచ్చితంగా ఇట్లా. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా ఇవన్నీ జాగ్రత్త కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సామాన్యీకరణ. సో చూడండి, మరి సామాన్యీకరణం అనేది ఏంటి అంటే నిబంధిత ఉద్దీపనను పోలినటువంటి ఉద్దీపనకి కూడా ప్రతిస్పందించటం, దీన్ని సామాన్యీకరణం అంటారు. ఓకే. నిబంధిత ఉద్దీపనను పోలినటువంటి ఏ ఉద్దీపనకైనా కానీ ఆ ప్రతిస్పందించడాన్ని ఏమంటారు, సామాన్యీకరణం అంటారు. ఇప్పుడు చూడండి, కుక్క గంట శబ్దానికి ప్రతిస్పందించింది కదా, మరి ఆ గంట శబ్దాన్ని పోలినటువంటి సైకిల్ బెల్లు గాని కాలింగ్ బెల్లు గాని ఆ కుక్క ప్రతిస్పందించినట్లయితే దాన్ని సామాన్యీకరణం అంటారు. జనరలైజేషన్. నిబంధిత ఉద్దీపన పోలినటువంటి ఏ ఉద్దీపనకైనా మళ్ళీ ప్రతిస్పందన వచ్చింది. సైకిల్ బెల్లికి కాలింగ్ బెల్లికి కూడా కుక్క లాలాజలం విడుదల చేస్తే దాన్ని సామాన్యీకరణం అంటారు. ఓకే. ఇంకోటి చూడండి స్టూడెంట్స్, గుడి గంట. ఓకే. గుడి గంట కానివ్వండి, లేకపోతే ఇంకా పీచు మిఠాయి బండి ఓడి కొట్టేటటువంటి గంటకు కానివ్వండి, ఇంకా పానీపూరికి కానీ, సో ఈ గంటకు కూడా విద్యార్థి రెస్పాండ్ అయ్యి ఆ ఇంటిలో బ్యాగ్ తీసుకొని బడిలో బయలుదేరుతాడు వీడు. ఓకే. సో గుడి గుడి పక్కనే ఉంది ఒకటి ఇల్లు, అక్కడే పీచు మిఠాయి అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత పానీపూరి బండి వాడు ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా గంటలు కొడుతూ ఉంటారు. మరి ఏ గంట చూసినా వాడికి ఏంటంటే బడి గంటలాగే అనిపించిందంట. సో అందుకని వాడు ఏం చేశాడు, గుడి గంట కొట్టిన, పీచు మిఠాయి బండి గంట కొట్టిన, పానీపూరి బండి వాడు గంట కొట్టిన, ఏ గంట కొట్టినా అది బండి మనకి స్కూలే అనుకొని వాడు పొద్దున్నే బ్యాగ్ తగిలించుకుని బడిలోకి వస్తున్నాడు వాడు. ఓకే. దీన్ని ఏమంటారంటే సామాన్యీకరణం అంటారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, కాకి డ్రెస్ వేసుకునేటటువంటి అందరూ పోలీసులకి భయపడటం. ఓకే. మరి కాకి డ్రెస్సులు వేసుకున్న ఒక అతనికి పోలీస్ అంటే భయం. అంటే కాకి డ్రెస్ వేసుకున్న పోలీస్ అంటే భయపడినటువంటి వ్యక్తి ఆ కాకి డ్రెస్ వేసుకున్నటువంటి బస్సు డ్రైవర్ కానివ్వండి, బస్ కండక్టర్ కానివ్వండి, లేకపోతే లారీ డ్రైవర్ కానివ్వండి, ఆటో డ్రైవర్ కానివ్వండి. ఓకే. సో వీళ్ళందరికీ కూడా భయపడతాడు. ఓకే. దీన్ని ఏమంటారంటే సామాన్యీకరణం అంటారు. ఇట్లా అడగడానికి అవకాశం ఉంటుంది. పోలీస్ డ్రెస్, కాకి డ్రెస్ వేసుకున్నటువంటి పోలీసుకు భయపడినటువంటి ఒక వ్యక్తి అదే కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి ఒక బస్సు డ్రైవరు, బస్ కండక్టర్, ఆర్టీసీ, ఇంకా లారీ డ్రైవరు, ఆటో డ్రైవర్లకు కూడా భయపడటం అనేది ఏంటి, సామాన్యీకరణం అంటారు దీన్ని. గుడి గంట శబ్దం విని బడి గంట అనుకొని బయటికి బడిలోకి వెళ్ళడం అనేటటువంటిది ఏ రకమైనటువంటి నియమము, సామాన్యీకరణం. అంటే గుడి గంట శబ్దానికి బడి గంట శబ్దానికి మధ్య భేదం అనేది వాడు గుర్తించట్లేదు. అన్ని సామాన్యంగానే ఉంటాయి, అన్ని ఒకే రకంగా ఉన్నాయి ఇట్లా. సో దీన్ని సామాన్యీకరణం అంటారు. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్,
టెట్కి భయపడేటటువంటి మిత్రుడు చూడండి, మనకి టెట్ భయపడేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెట్ నోటిఫికేషన్ అన్న భయపడతారు, టెట్ లో మార్కులు చూసినా భయపడుతుంటారు, నెక్స్ట్ టెట్ సిలబస్ కి భయపడతారు, టెట్ కోచింగ్ కి భయపడతారు. ఓకే, నెక్స్ట్ డిఎస్సి అంటే భయపడతారు, డిఎస్సి రిజల్ట్ అంటే భయపడతారు, డిఎస్సి కోచింగ్ అంటే భయపడతారు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే భయపడతారు, డిఎస్సి రిజల్ట్ చూస్తే భయపడతారు. కాబట్టి ఇదేంటి అంటే సామాన్యీకరణం, గుర్తుపెట్టుకోండి. టెట్కి భయపడినటువంటి మిత్రుడు అన్ని రకాలైనటువంటి పరీక్షలకి భయపడితే దాన్ని ఏమంటారంటే సామాన్యీకరణం అని చెప్తారు. ఓకే, ఇది సామాన్యీకరణం. ఇంకొక ఎగ్జాంపుల్, వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి డాక్టర్ని చూసి శిశువు భయపడిన తర్వాత ఆ వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి ఎవరిని చూసినా గానీ భయపడతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి టీచర్ కనపడితే డాక్టర్ అనుకుని భయపడతాడు. ఓకే, నెక్స్ట్ మరి ఆ వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక లాయర్ కనపడితే ఆయన్ని చూసి డాక్టర్ అనుకుని భయపడుతున్నాడు. ఓకే, ఇంకా ఎవరైనా ఇంజనీర్ వైట్ డ్రెస్ వేసుకుని ఉంటే అతన్ని కూడా డాక్టర్ అని భయపడుతున్నాడు. సో కాబట్టి ఇది ఏంటి అంటే సామాన్యీకరణం. ఓకే, సో ఇది సామాన్యీకరణం. వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి డాక్టర్ని చూసినటువంటి శిశువు డాక్టర్ తో పాటు ఆ తెల్ల డ్రెస్ వేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టరే అనుకోవడం అనేది ఏంటి అంటే ఇక్కడ సామాన్యీకరణం. ఇంకోటి ఏంటి చూడండి, ఫస్ట్ డే రోజు ఒక విద్యార్థి ఒక స్కూల్లోకి వెళ్ళాడు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మొదటి రోజు టీచరు కర్రతో దెబ్బలు కొట్టింది ఒకరిని. ఓకే, మరి ఆ కర్రతో దెబ్బలు కొట్టినటువంటి ఆ విద్యార్థి ఎవరైతే దెబ్బలు తగిలించుకున్నాడో వాడు ఆ కర్రను పట్టుకున్న ఎవరిని చూసినా భయపడుతున్నాడు. ఓకే, ఆ ఫస్ట్ రోజు టీచర్ కర్రతో దెబ్బలు కొట్టినటువంటి టీచర్ని చూసినటువంటి ఆ విద్యార్థి తర్వాత రోజు ప్రతిరోజు ఎప్పుడు ఎక్కడ ఎవరు కర్రతో పట్టుకున్నా గానీ వాళ్ళకి భయపడుతున్నాడు. సో ఇదేంటంటే సామాన్యీకరణం, జనరలైజేషన్ చేసుకున్నాడు అప్పుడు వాడు. అంటే ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన చూపించినటువంటి విద్యార్థి వ్యక్తి అలాంటి ఏ ఉద్దీపనకైనా ప్రతిస్పందన చూపిస్తాడు. ఓకే, దాన్ని సామాన్యీకరణం అంటారు. నెక్స్ట్ విచక్షణ. ఇంకోటి ఏంటంటే రాజు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు చూసి భయపడతాడు. ఓకే, రాజుకి మ్యాథ్స్ టీచర్ అంటే భయపడినటువంటి రాజు మిగిలినటువంటి అందరు టీచర్లు అంటే భయపడతాడు. దాన్ని ఏమంటారంటే సామాన్యీకరణ అన్నారు. ఓకే, నెక్స్ట్ విచక్షణ. విచక్షణ చూడండి, విచక్షణ అంటే చూడండి కేవలం నిబంధన ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి ఆ నిబంధిత ఉద్దీపనను పోలినటువంటి ఇతర ఉద్దీపనలకి ప్రతిస్పందించకపోతే దాన్ని విచక్షణ అంటారు. ఓకే, కేవలం నిబంధిత ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందిస్తాడు, దానిని పోలినటువంటి ఏ ఇతర ఉద్దీపనకు కూడా ప్రతిస్పందించాడు, దాన్ని విచక్షణ అంటారు. ప్రతిస్పందిస్తే అని చెప్పిన మనం సామాన్యీకరణం అని చెప్పినాం. దీనికి ఆపోజిట్ అండి ఇది. విచక్షణకు వ్యతిరేకమైనది ఏది అంటే సామాన్యీకరణం. కేవలం నిబంధిత ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి ఆ నిబంధిత ఉద్దీపనను పోలినటువంటి ఏ ఇతర ఉద్దీపనకు కూడా ప్రతిస్పందించకపోతే ఓకే దాన్ని విచక్షణ అంటారు. కానీ మరి సామాన్యీకరణం అంటే నిబంధిత ఉద్దీపనతో పాటు ఆ నిబంధన ఉద్దీపనకు పోలినటువంటి ఇతర ఉద్దీపనలు కూడా ప్రతిస్పందిస్తే దాన్ని సామాన్యీకరణం అంటారు. ఇంకా చూద్దాం విచక్షణ గురించి. కుక్క కేవలం గంట శబ్దానికి మాత్రమే ప్రతిస్పందించి అంటే లాలాజలాన్ని విడుదల చేసి బజర్ శబ్దం కానివ్వండి, ఇంకా కాలింగ్ బెల్ కానివ్వండి, సైకిల్ బెల్ కానీ, ఇంకా పీచు మిఠాయి వాడుకొట్టే బెల్లుకి కానీ దేనికి ప్రతిస్పందించకుండా కేవలం ఆ గంట శబ్దానికి మాత్రమే ప్రతిస్పందించింది కాబట్టి దానికి విచక్షణ అనేది ఉందని అర్థమవుతుంది ఇక్కడ. అంటే కేవలం నిబంధిత ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మిగిలినటువంటి శబ్దం వచ్చినప్పుడు అది ఏమనుకుంటుంది, ఇది దీనికి రాదులే అని అది డిస్క్రిమినేట్ చేసుకుంటుంది, విచక్షణ చేసుకుంటుంది. సో ఇదే ఎగ్జాంపుల్. ఇంకా చూడండి నెక్స్ట్, విద్యార్థి బడి గంటకు మాత్రమే ప్రతిస్పందించి బడిలోకి రావటం. అంటే చూడండి ఇంతకుముందు ఇక్కడ చూడండి బడి గంట వినబడి బడి గంటకు చూడండి మరి చూడండి బడి గంటకు విద్యార్థి బడి గంటకు మాత్రమే బడిలోకి వస్తున్నాడు. అంటే ఇంతకుముందు సామాన్యీకరణలో బడి గంట కాకుండా ఏ గంట కొట్టినా గానీ, అంటే గుడిలో ఉన్నటువంటి గంట కానీ, లేకపోతే ఇంకా పీచు మిఠాయి గంట కానీ, లేకపోతే ఇంకా పానీపూరి గంట కానీ ఏ గంట కొట్టినా బడిలోకి వచ్చేటటువంటి విద్యార్థి ఇక్కడ విచక్షణలో మాత్రం కేవలం బడి గంటకు మాత్రమే ప్రతిస్పందించి బడిలోకి వస్తున్నాడు. అంటే ఈ బడి గంట శబ్దం నాది ఇది అని చెప్పి వాడు గుర్తు పెట్టుకుంటాడు బాగా. సో దాన్ని ఏమంటారంటే విచక్షణ అంటారు. అంటే మిగిలిన వాటికి దానికి తేడాను వాడు గట్టిగా గుర్తు పెట్టుకొని మిగిలిన వాటిని సపరేట్ చేస్తాడు, దాన్ని విచక్షణ అంటారు. ఇక చూడండి టెట్ పరీక్షకు భయపడినటువంటి ఈ టెట్ పరీక్షకు భయపడినటువంటి విద్యార్థి ఓకే మిగిలినటువంటి ఏ ఎగ్జామ్స్ భయపడకుండా కేవలం టెట్ పరీక్షకు మాత్రమే భయపడితే దాన్ని విచక్షణ అంటారు.
ఓకే. ఇంతకుముందు మరి సామాన్యీకరణం అంటే ఏం చెప్పినాం? టెట్ పరీక్షకు భయపడినటువంటి విద్యార్థి టెట్ పరీక్షతో పాటు బి డీఎస్సీ అన్నా, డీఎస్సీ నోటిఫికేషన్ అన్నా, డీఎస్సీ రిజల్ట్ అన్నా, టెట్ రిజల్ట్ అన్నా సో అన్నిటికీ భయపడుతున్నాడు. దాన్ని సామాన్యీకరణం అంటారు. కానీ ఈ టెట్ పరీక్షకు మాత్రమే భయపడుతున్నాడు. అంటే విచక్షణ చేస్తున్నాడు. మిగిలినటువంటి పరీక్షలు అన్ని పరీక్షల్లో కూడా అంటే డీఎస్సీ, టెట్ ఇంకా ఇంకా మిగిలినటువంటివి డిపార్ట్మెంటల్ టెస్టులు వీటన్నిటిలో కేవలం టెట్‌కి మాత్రమే భయపడితే దాన్ని విచక్షణ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఖాకీ డ్రెస్ వేసుకున్నటువంటి చాలా మంది వేసుకుంటారు. పోలీసులు వేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ ఇంకా బస్ డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇంకా ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఖాకీ డ్రెస్ వేసుకుంటారు. కానీ అందరూ ఖాకీ డ్రెస్సులు వేసుకున్నప్పటికీ కూడా కేవలం ఖాకీ డ్రెస్ వేసుకున్నటువంటి పోలీస్‌కు మాత్రమే అతను భయపడినట్లయితే అది ఏమిటి అంటారు? అంటే విచక్షణ అంటారు. అర్థమవుతుంది కదా! కేవలం ఖాకీ డ్రెస్‌కు మాత్రమే పోలీసులు వేసుకున్నటువంటి ఖాకీ డ్రెస్‌కు మాత్రమే అతను రెస్పాండ్ అయితే దాన్ని ఏమంటారంటే విచక్షణ అంటారు. ఇక్కడ చూడండి సామాన్యీకరణం దీనికి ఆపోజిట్ అని చెప్పాం. ఓకే. బడి గంట విని బడిలోకి పోవటం, గుడి గంట విని గుడికి వెళ్ళడం అనేది ఏంటంటే సామాన్యీకరణం. ఓకే. అంటే ఇది విచక్షణ. బడి గంట విని బడిలోకి పోవటము, గుడి గంట విని గుడికి వెళ్ళడం అనేది విచక్షణ. మరి దీనికి ఆపోజిట్ గా మనకి బడి గంట, గుడి గంట ఏ గంట విన్నా కానీ బడిలోకి పోతే అది సామాన్యీకరణం. ఓకే. తర్వాత రాజు తన తండ్రి బండి శబ్దానికి బయటకు వచ్చాడు. ఓకే. రాజు తన తండ్రి బండి వేసుకొని రోజు బయటకు వెళ్ళి సాయంత్రం ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ డాడీ బండి బయట రాగానే ఆ సౌండ్ విని బయటకు వస్తాడు. సో మరి అట్లా బయటకు వస్తే దాన్ని విచక్షణ అంటారు. అట్లా కాకుండా వాళ్ళ తండ్రి బండితో పాటు ఏ రకమైనటువంటి బండి శబ్దం వచ్చినా మా నాడే వస్తున్నాడు అని కింద బయటికి రావడం అనేది సామాన్యీకరణం. అర్థమవుతుంది కదా! రాజు వాళ్ళ తండ్రి బండి శబ్దానికి మాత్రమే బయటకు వస్తే విచక్షణ. అట్లా కాకుండా తన తండ్రి బండి శబ్దంతో పాటు ఏ రకమైనటువంటి బండి శబ్దం వచ్చినా గానీ మా నాన్నయ్య వస్తున్నాడు అనుకోవటం అనేది ఏంటి అంటే అది సామాన్యీకరణం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. మన ఇంట్లో చాలా ఫోన్లు ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక 7-8 మంది ఉన్నారు. 7-8 మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా తలా ఒక్కొక్క ఫోన్ ఉంది. మరి అయితే ఎన్ని ఫోన్లు ఉన్నా గానీ నా ఫోన్ మాత్రమే లిఫ్ట్ చేస్తాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక అమ్మాయి ఉందనుకోండి. ఆ పాప ఏం చేస్తుంది మన ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నా గానీ ఆ వచ్చినటువంటి ఫోన్ ఏదైతే రింగ్ అయిందో ఆ రింగ్ అయినటువంటి దాన్ని ప్రత్యేకంగా నా ఫోన్ రింగ్ అయితే నా దాన్ని తీసుకొచ్చే ఇవ్వటం. సో అట్లా ఇస్తే దాన్ని ఏమంటారంటే విచక్షణ అంటారు. అట్లా కాకుండా ఏ ఫోన్ రింగ్ అయినా అది నా ఫోనే అనుకొని తీసుకురావడం అనేది సామాన్యీకరణం. గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఫోన్లు రింగ్ అయినా గానీ అన్ని ఫోన్లు రింగ్ అయినప్పుడు ఏ ఫోన్ ఎవరిది అనేటటువంటిది మనం విచక్షణ చేస్తే దాన్ని విచక్షణ అంటారు. ఏ ఫోన్ రింగ్ అయినా గానీ అది మన ఫోనే అనుకున్నట్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో దాన్ని ఏమంటారంటే సామాన్యీకరణం అంటారు. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో మా స్టాఫ్ రూమ్‌లో దాదాపు ఒక 10 మంది ఉంటాం అనుకోండి. ఆ 10 మంది దగ్గర కూడా దాదాపు ఒకే రకమైనటువంటి రింగ్ టోన్‌లు ఉన్నాయి. మరి ఆ ఒకే రకమైనటువంటి రింగ్ టోన్‌లు ఉన్నప్పుడు ఆ రింగ్ టోన్ ఆ పక్కన ఎక్కడో మోగుతుంటే అది మనదేనేమో అనుకుంటాం మనం. ఓకే. సో మరి అదేంటి అంటే సామాన్యీకరణ. మరి అట్లా కాకుండా ఎన్ని 10 మంది ఫోన్‌లు రింగ్ అవుతున్నా గానీ మన ఫోన్ రింగ్ అయినప్పుడు మాత్రమే మనం దానికి రెస్పాండ్ అయితే దాన్ని విచక్షణ అని చెప్తారు. ఓకే. చూడండి కుక్క కేవలం గంట శబ్దానికి మాత్రమే ప్రతిస్పందించి లాలాజలం విడుదల చేసి బజర్ శబ్దానికి గానివ్వండి, ఇంకా సైకిల్ బెల్‌కి గాని, పీచు మిఠాయికి గాని ఎలాంటి రెస్పాండ్ కాకుండా అది లాలాజలాన్ని విడుదల చేయకపోతే దాన్నేమంటారంటే విచక్షణ అని చెప్తారు. విద్యార్థి బడి గంటకు మాత్రమే ప్రతిస్పందించి గుడి గంటకి ఇతర గంటలకు ప్రతిస్పందించకపోతే దాన్ని విచక్షణ అంటారు. నెక్స్ట్ మరి టెట్ పరీక్షకు మాత్రమే ప్రతిస్పందించి దానికి మాత్రమే భయపడి డీఎస్సీ గానివ్వండి, ఇంకా డిపార్ట్మెంటల్ టెస్ట్‌లు గానివ్వండి, లేకపోతే ఇంకా ప్రమోషన్‌కి సంబంధించినటువంటి ఏ పరీక్షలకు కూడా భయపడకపోతే దాన్ని విచక్షణ అంటారు. నెక్స్ట్ కాకి డ్రెస్ వేసుకునేటటువంటి అందరిలో కేవలం పోలీసులు మాత్రమే భయపడితే దాన్ని విచక్షణ అంటారు. ఆ కాకి డ్రెస్ వేసుకునే ప్రతి ఒక్కరికి భయపడితే సామాన్యీకరణం అంటారు. ఓకే. చూడండి మరి ఈ నిబంధనలో మనకి ముందు సామాన్యీకరణం జరిగిద్ది వ్యక్తికి. అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసులే అని భయపడతారు. తర్వాత కొంతకాలం తర్వాత విచక్షణ వచ్చిద్ది ఆడికి. ఆహా! వీడు పోలీసు కాదు. వీడికి భయపడాలి. వీడికి భయపడకూడదు అనేటటువంటి విచక్షణ అనేది వాడికొచ్చిద్ది. కాబట్టి సామాన్యీకరణం జరిగిన తర్వాత విచక్షణ అనేది జరిగిద్ది. చూడండి మరి వాట్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆల్బర్ట్ అనేటటువంటి శిశువు మీద పరిశోధన చేశాడని చెప్పాం.
ఆల్బర్ట్ అనేటటువంటి శిశువు మీద పరిశోధన చేసింది వాట్సన్. ఇతను ఏం చేశాడంటే ఈ ఆల్బర్ట్ అనేటటువంటి శిశువుకి ఒక తెల్ల ఎలుకని ఇచ్చాడు ఆడుకోవటానికి. ఓకే. మరి ఆ తెల్ల ఎలుకని ఇచ్చి ఆడుకునేటప్పుడు ఒకరోజు ఏం చేశాడంటే ఆ తెల్ల ఎలుకతో పాటు ఒక పెద్ద పళ్ళెం పడేసి ఒక పెద్ద శబ్దాన్ని చేశాడు. ఓకే. అప్పుడు ఏమనుకున్నాడు, ఆ పెద్ద శబ్దం ఈ తెల్ల ఎలుక నుంచి వచ్చింది అనుకున్నాడు వాడు, బుడ్డోడు ఆల్బర్ట్ గాడు. ఓకే. అంటే ఈ తెల్ల ఎలుక పెద్ద శబ్దం చేసిందని భయపడి ఆ రోజు నుంచి ఆల్బర్ట్ భయపడినటువంటి ఆల్బర్ట్ ఏం చేశాడంటే ఏ తెల్ల వస్తువు కనపడినా వాడు భయపడటం మొదలుపెట్టాడు. ఓకే. అంటే తెల్లగా ఉన్నటువంటి పావురానికి భయపడ్డాడు, తెల్లగా ఉన్న కర్చీని చూస్తే భయపడ్డాడు, తెల్లగా ఉన్నటువంటి ఏదైనా పిల్లిని చూస్తే భయపడుతున్నాడు, తెలుపు రంగులో ఉన్న ఏది చూసినా వాడు భయపడ్డాడు. అంటే ఇక్కడ భయపడటం అంటే ఏంటి అంటే సామాన్యీకరణ. అర్థమవుతుంది కదా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాట్సన్ ఆల్బర్ట్ శిశువు మీద చేసినటువంటి పరిశోధనలు తెల్ల ఎలుకని ఇచ్చినప్పుడు అతను ఆడుకున్నాడు. కానీ ఒకసారి ఏం చేశాడంటే ఆ తెల్ల ఎలుకతో పాటు ఒక పెద్ద పళ్ళాన్ని కింద పడేసి ఒక శబ్దాన్ని చేశాడు. అప్పుడు ఆల్బర్ట్ భయపడ్డాడు. అప్పుడు ఎందుకు భయపడ్డాడు అంటే ఆ శబ్దం అనేది ఆ తెల్ల ఎలుక నుంచి వచ్చిందనుకొని భయపడి అప్పటి నుంచి ఏ తెల్ల వస్తువు చూసినా గానీ దానికి భయపడటం నేర్చుకున్నాడు. దాన్ని సామాన్యీకరణ అంటారు. మరి విచక్షణ అంటే ఏంటి, ఏ రకమైనటువంటి తెల్ల వస్తువులు ఉన్నా గానీ కేవలం ఆల్బర్ట్ గాడు బుడ్డోడు తెల్ల ఎలుకకు మాత్రమే ప్రతిస్పందించినట్లయితే దాన్ని విచక్షణ అని చెప్తారు. ఓకే. నెక్స్ట్, తెల్ల డ్రెస్ వేసుకున్నటువంటి డాక్టర్కి మాత్రమే భయపడటం అనేది విచక్షణ. చూడండి, తెల్ల డ్రెస్ వేసుకున్నటువంటి డాక్టర్కి మాత్రమే భయపడితే దాన్ని విచక్షణ అని చెప్పాం. చూడండి, ఇంతకుముందు మరి తెల్ల డ్రెస్ వేసుకున్నటువంటి సామాన్యీకరణానికి ఆపోజిట్ విచక్షణ అని చెప్పాం. ఓకే. సామాన్యీకరణంలో తెల్ల డ్రెస్ వేసుకున్నటువంటి డాక్టర్కి భయపడి, తెల్ల డ్రెస్ వేసుకున్నటువంటి లాయర్కి భయపడి, తెల్ల డ్రెస్ వేసుకున్నటువంటి ఇంకా మరి టీచర్కి భయపడినటువంటి ఆ విద్యార్థి ఒక వ్యక్తి కేవలం తెల్ల డ్రెస్ వేసుకున్నటువంటి డాక్టర్కి మాత్రమే భయపడ్డాడు. ఓకే. దాన్ని ఏమంటారంటే విచక్షణ అంటారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, పోలీస్ పెట్రోలింగ్ కి మనకి సైరన్ అనేది వస్తూ ఉంటుంది. మరి ఆ సైరన్ ఇంకా అంబులెన్స్ సైరన్ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఓకే. మరి ఇంకా అలాంటి అంబులెన్స్ సైరన్ లాంటి సైరన్ పిల్లలు సైకిల్ మీద తొక్కుతూ వాళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటారు దాన్ని. కొంతమంది బైక్ సైరన్ కూడా అదే పెట్టుకుంటారు, బైక్ హార్న్ కూడా అలాంటి సైరన్ పెట్టుకుంటారు. ఓకే. మరి ఈ ఏ రకమైనటువంటి శబ్దానికి కూడా అది పోలీసులకు సంబంధించినటువంటి ఏమంటారు దాన్ని, పెట్రోలింగ్ సైరన్ అనుకుని భయపడినటువంటి ఒక వ్యక్తి, ఓకే, కేవలం ఈ పోలీసులు పెట్రోలింగ్ సైరన్ కి మాత్రమే భయపడితే దాన్ని విచక్షణ అంటారు. అట్లా కాకుండా ఆ వచ్చేటటువంటి శబ్దం అంబులెన్స్ వచ్చినా, లేకపోతే సైకిల్ నుంచి వచ్చినా, బైక్ నుంచి వచ్చినా భయపడితే దాన్ని సామాన్యీకరణ అంటారు. అర్థమవుతుంది కదా. ఈ అన్ని సౌండ్లు ఒకే రకంగా ఉంటాయి దగ్గరగా. మరి దగ్గరగా ఉన్నటువంటి సౌండ్లు అన్నిటికీ కూడా అతను ప్రతిస్పందించి అన్నిటికీ భయపడితే దాన్ని సామాన్యీకరణ అంటారు. అట్లా కాకుండా కేవలం పెట్రోలింగ్ పోలీసులకు సంబంధించినటువంటి ఆ వ్యాన్ వచ్చినప్పుడు ఆ సైరన్ కి మాత్రమే భయపడితే దాన్ని ఏమంటారంటే విచక్షణ అని చెప్తారు. దీనికి మాత్రమే భయపడుతున్నాడు, అది విచక్షణ. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఎరుపు రంగు రక్తం అంటే అతను భయపడినటువంటి వ్యక్తి ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఏది చూసినా భయపడుతున్నాడు. అంటే చూడండి, ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆ ఎరుపు రంగు కానివ్వండి, ఇంకా ఎరుపు రంగులో ఉండే బీట్రూట్ రసం కానీ ఇంకా ఏ రంగు చూసినా అతను భయపడ్డాడు. మరి అట్లా భయపడుతున్నాడు అంటే ఏంటి అంటే అది సామాన్యీకరణ. కేవలం ఎన్ని ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు ఉన్నా గానీ, పదార్థాలు ఉన్నా గానీ కేవలం ఆ ఎరుపు రక్తానికి మాత్రమే భయపడితే దాన్ని విచక్షణ అంటారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, కాకి డ్రెస్ వేసుకున్నటువంటి పోలీసును చూసి భయపడినటువంటి వ్యక్తి అలాంటి కాకి డ్రెస్ వేసుకున్నటువంటి బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా కేవలం ఆ కాకి డ్రెస్ వేసుకున్నటువంటి పోలీసుకు మాత్రమే భయపడితే దాన్ని ఏమన్నారు, విచక్షణ అన్నారు. ఆ కాకి డ్రెస్ వేసుకున్న అందరికీ భయపడితే సామాన్యీకరణ, కేవలం ఇతనికి మాత్రమే భయపడితే విచక్షణ. ఓకే. నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధన. ఓకే. ఉన్నత క్రమ నిబంధన అంటే ఒక ఉద్దీపనకి ప్రతిస్పందించినప్పుడు ఆ ఉద్దీపనకు సంబంధించినటువంటి మిగిలిన వాటికి కూడా ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఓకే. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందించినటువంటి ఒక వ్యక్తి ఆ ఉద్దీపనకు సంబంధించినటువంటి మరొక దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆ ఇంకొక ఉద్దీపనకు కూడా ప్రతిస్పందిస్తాడు. చూడండి, ఒక నిబంధిత ఉద్దీపనకి ప్రతిస్పందించినటువంటి ఒక వ్యక్తి గాని మరొక అసహజమైనటువంటి ఉద్దీపనకు కూడా ప్రతిస్పందిస్తాడు. దాన్ని ఉన్నత క్రమ నిబంధన అని చెప్తారు. ఓకే. చూద్దాం, మరి ఇక్కడ చూడండి,
ఇక్కడ ఏం చేశాడంటే పావులోవు గంట శబ్దాన్ని వినిపించాడు. ఓకే, ఈ గంట శబ్దంతో పాటు దీపాన్ని కూడా ఉపయోగించాడు. ఓకే, మరి దీపాన్ని కూడా ఉపయోగించినప్పుడు లాలాజలం విడుదలైంది. తర్వాత కేవలం దీపాన్ని మాత్రమే చూపించాడు, అప్పుడు లాలాజలం విడుదలైంది. ఓకే, అంటే ఒకటి దానికి సంబంధించినటువంటి అన్నిటికీ రెస్పాండ్ అవటం. ఇది ఉన్నత క్రమ నిబంధన. అంటే ఏదైనా ఒక విషయానికి రెస్పాండ్ అయినటువంటి ఒక వ్యక్తి ఆ విషయానికి సంబంధం ఉన్నటువంటి మిగిలిన వాటితోటి కూడా రెస్పాండ్ అయితే దాన్ని ఉన్నత క్రమ నిబంధన అని చెప్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. ఉన్నత క్రమ నిబంధన అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి అతను భయపడినప్పుడు, రెస్పాండ్ అయినప్పుడు దానితో పాటు దానికి దగ్గర సంబంధం ఉన్నటువంటి అంశాలకు కూడా రెస్పాండ్ అయితే దాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, మరి గంట శబ్దాన్ని ఆ పావులో ఏం చేశాడు, ఆ గంట శబ్దానికి లాలాజలం విడుదలవటం జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే గంట శబ్దంతో పాటు దీపాన్ని తీసుకొస్తూ ఈ రెండింటిని కనెక్ట్ చేశాడు. ఓకే, సో ఈ రెండింటిని కనెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ ఈ దీపానికి కూడా లాలాజలం విడుదలైంది. దీనికి మరి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉన్నత క్రమ నిబంధన అంటే డాక్టర్ కి భయపడినటువంటి ఒక శిశువు డాక్టర్ కి సంబంధించినటువంటి స్టెథోస్కోప్, డాక్టర్ సంబంధించినటువంటి చెప్పులు, డాక్టర్ సంబంధించినటువంటి థర్మామీటర్, డాక్టర్ సంబంధించినటువంటి ఇంకా బండి ఏది చూసినా భయపడతారు. దాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని. డాక్టర్ కి భయపడినటువంటి శిశువు ఆ డాక్టర్ సంబంధించినటువంటి స్టెథోస్కోప్, చెప్పులు, బండి వీటన్నిటికీ భయపడితే దాన్ని ఏం చెప్తారు అంటే ఉన్నత క్రమ నిబంధన అంటారు. అంటే ఇక్కడ చెప్పాం మనం, ఒక వ్యక్తికి భయపడినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక విషయానికి ప్రతిస్పందించినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి మిగిలిన అంశాలకు కూడా ప్రతిస్పందిస్తే దాన్ని ఉన్నత క్రమ నిబంధన అని చెప్పారు. అంటే చూడండి, ఇక్కడ డాక్టర్కి భయపడినటువంటి ఆ శిశువు ఆ డాక్టర్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి విషయాలకు కూడా రెస్పాండ్ అవుతున్నాడు. డాక్టర్ సంబంధించినటువంటి షూస్ కానీ, అతనికి సంబంధించిన స్టెథోస్కోప్ కానివ్వండి, థర్మామీటర్ కానీ, ఆయన బండి కానీ, తర్వాత అతని మెడికల్ కిట్ కానివ్వండి, వీటన్నిటికి కూడా భయపడుతుందని ఉన్నత క్రమ నిబంధన అంటారు. నెక్స్ట్ ఇంకోటి, బస్సులో కండక్టర్ విజిల్ తో పాటు గంట శబ్దం, బల్బు వెలిగించిన ఆపటం, స్టార్ట్ చేయడం చేస్తుంది. చూడండి, బస్సులో మనం జనరల్ గా ఈ ఎగ్జాంపుల్ మనం కొంచెం స్లోగా డిస్కస్ చేద్దాం. బస్సులో డ్రైవర్ ఏం చేస్తాడు, కండక్టర్ చేసేటటువంటి ఆ సిగ్నల్స్, ఆ స్టిమ్యులస్ ఆధారంగా అతను రెస్పాండ్ అయ్యి బండి బ్రేక్ వేయటం లేకపోతే బండి స్టార్ట్ చేయటం చేస్తాడు. అంటే మరి ఎట్లా ఏం చేస్తుంది కండక్టర్, ఏం చేస్తుంది అంటే డ్రైవర్ బండి ఆపాలనుకోండి, బస్సు ఆపాలంటే ఏం చేస్తాడు, తన దగ్గర ఒక విజిల్ ఉంటుంది, ఏలకాయ ఉంటుంది. ఆ ఏలకాయతో విజిల్తో విజిల్ వేసిద్ది. వాడేం చేస్తాడు, డ్రైవర్ ఆపుతాడు. లేకపోతే మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ విజిల్ వేస్తాడు. కొన్ని బస్సుల్లో చూడండి ఒక బల్బు ఉంటుంది, ఆ కండక్టర్ దగ్గర ఒక బల్బు ఉంటుంది, ఆ బల్బు డ్రైవర్ దగ్గర వెలుగుతుంది. ఆ బల్బు వెలగగానే అతను బండి ఆఫ్ చేస్తాడు. లేకపోతే టికెట్లు కొట్టేటటువంటిది ఉంటుంది, దాంతో ఇట్లా కొడుతూ ఉంటారు వాళ్ళు, టక్ టక్ మని కొడుతూ ఉంటారు ఆ శబ్దం. దానికి కూడా బస్ డ్రైవర్ బస్సు ఆపటం, స్టార్ట్ చేయటం చేస్తూ ఉంటాడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మరి ఉన్నత క్రమ నిబంధన అంటే ఏంటి చూడండి, బస్సు డ్రైవరు ఆ కండక్టర్ చేసేటటువంటి విజిల్ సౌండ్ తో పాటు ఆ కండక్టర్ చేసే ఏ శబ్దానికైనా అతను బండి ఆపుతాడు. అంటే ఆ విజిల్ సౌండ్ తో పాటు గంట శబ్దం గాని, బల్బు వెలిగించడం గాని చేసినప్పుడు అతను డ్రైవర్ బస్సు ఆపుతుంటూ. ఓకే, సో ఇది ఉన్నత క్రమ నిబంధన. డ్రిల్ మాస్టర్ ఇంకోటి చూడండి, డ్రిల్ మాస్టర్ జనరల్ గా మనకి కాషన్ చెప్పేటప్పుడు 1 2 3 అని చెప్తుంటే వాళ్ళు చేతులు అన్ని అటు ఇటు ఫోల్డింగ్ చేసుకుంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మరి దాంతో పాటు 1 2 3 చెప్పుకుంటూ విజిల్ శబ్దాలకు కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. అంటే ఆ డ్రిల్ మాస్టర్ చెప్పేటటువంటి ఆ కాషన్ 1 2 3 చెప్పేటప్పుడు దానికి రెస్పాండ్ అయినటువంటి పిల్లలు ఆ డ్రిల్ మాస్టర్ సంబంధించినటువంటి విజిల్ వేసినా కానీ రెస్పాండ్ అవుతారు వాళ్ళు. కాబట్టి ఇది ఏంటంటే ఉన్నత క్రమ నిబంధన. ఇంకోటి చూడండి, రవికి తెలుగు టీచర్ అంటే బాగా ఇష్టం. రవికి తెలుగు టీచర్ అంటే బాగా ఇష్టం అయినప్పుడు ఆ తెలుగు టీచర్ సంబంధించినటువంటి బైక్ కానీ, లేకపోతే ఆ తెలుగు టీచర్ ఇచ్చినటువంటి పెన్ను కానీ, ఇచ్చినటువంటి పుస్తకం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే కూడా ఇష్టపడతాడు. సో దాన్ని ఏమంటారంటే ఉన్నత క్రమ నిబంధన అంటారు. అంటే ఒక విషయానికి ఒక వ్యక్తికి ప్రతిస్పందించినప్పుడు ఆ సందర్భానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి మిగిలినటువంటి అంశాలన్నిటికి కూడా ప్రతిస్పందిస్తే దాన్ని ఏమంటారు అంటే ఉన్నత క్రమ నిబంధన అంటారు. ఓకే, సో ఇది. సో చూడండి, ఇంకోటి ఇక్కడ లేనటువంటి నియమం కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి చెప్పాం కదా, వరుసగా
ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాల్లో లేనటువంటి నియమం అని చెప్పి ఏదైనా ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆకృతిని కలిగించడం అని అంటాడు. సో ఎట్లాంటివి అనేది దాంట్లో ఉండవు. కాబట్టి ఈ ఉన్నటువంటి నియమాలు అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అయిందో నేను ఎక్కడ చెప్తాను. ఆ కన్ఫ్యూజన్ కి సంబంధించిన క్లారిటీ కూడా ఇస్తాను చూడండి. సామాన్యీకరణానికి ఉన్నత క్రమ నిబంధనకి మీకు కొంత కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నేను ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. సామాన్యీకరణం అంటే ఏంటి, ఉన్నత క్రమ నిబంధన అంటే ఏంటి చూద్దాం. సామాన్యీకరణం అంటే ఒక ఉద్దీపనను పోలినటువంటి మిగిలినటువంటి అన్నిటికీ రెస్పాండ్ అవటాన్ని సామాన్యీకరణం అంటారు. అంటే ఒక ఉద్దీపనను పోలినటువంటి మిగిలినటువంటి అన్ని ఉద్దీపనలకు కూడా రెస్పాండ్ అవటాన్ని సామాన్యీకరణం అంటారు. అర్థమైంది కదా. ఒక ఉద్దీపనను పోలినటువంటి అన్ని రకాలైనటువంటి అలాంటి ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తే సామాన్యీకరణం అంటారు. మరి ఉన్నత క్రమ నిబంధన అంటే ఉద్దీపనలో ఒకటి దానికి సంబంధించినటువంటి ఉద్దీపనలన్నిటికీ రెస్పాండ్ అయితే దాన్ని ఏమంటారంటే ఉన్నత క్రమ నిబంధన అంటారు. ఓకే, ఇక్కడ చూడండి చాలా అని చెప్పిన ఒక ఉద్దీపన పోలినటువంటి మిగిలినటువంటి అన్ని ఉద్దీపనలకి రెస్పాండ్ అయితే సామాన్యీకరణం. కానీ ఉద్దీపనల్లో ఒకటి దానికి సంబంధించిన ఉద్దీపనలన్నిటికీ కూడా రెస్పాండ్ అవటాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది బాగా. చూడండి, ఉన్నత క్రమ నిబంధన. ఇక్కడ డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ ఏం చేశాడు, కండక్టర్ చేసేటటువంటి విజిల్ కి రెస్పాండ్ అయ్యాడు. ఫస్ట్ కండక్టర్ విజిల్ వేస్తే బండి స్టార్ట్ చేశాడు. ఓకే, మరి ఇంకా ఏం చేశాడు, ఆ కండక్టర్ చేసినటువంటి విజిల్ సౌండ్ తో పాటు కాలింగ్ బెల్ కొడితే బండి స్టార్ట్ చేశాడు, లైట్ వేస్తే బండి స్టార్ట్ చేశాడు, విజిల్ వేస్తే బండి స్టార్ట్ చేశాడు. లేకపోతే బండి వెళ్తూ ఉంది, డ్రైవర్ బండి బస్సుని డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు. ఒక కండక్టర్ మధ్యలో ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి విజిల్ వేసింది. విజిల్ వేసినప్పుడు ఏం చేశాడు, ఆ డ్రైవరు ఆపాడు బస్సు. తర్వాత ఇంకోసారి ఏం చేశాడు, కాలింగ్ బెల్ కొట్టింది ఆమె. కాలింగ్ బెల్ కొట్టినప్పుడు కూడా ఆపాడు. లైట్ వేసింది, డ్రైవర్ దగ్గర ఉండే లైట్ కండక్టర్ దగ్గర స్విచ్ ఉంటుంది, ఆ స్విచ్ నొక్కగానే డ్రైవర్ ఆఫ్ చేశాడు. నెక్స్ట్ విజిల్ వేశాడు. ఓకే, ఆ కండక్టర్ వేసినటువంటి విజిల్ కూడా డ్రైవర్ ఆపాడు. సో చూడండి, ఇక్కడ డ్రైవరు కండక్టర్ చేసినటువంటి విజిల్ తో పాటు ఆ ఉద్దీపనకు సంబంధించినటువంటి దగ్గర సంబంధం ఉన్నటువంటి మిగిలినటువంటి ఉద్దీపనలకు కూడా ప్రతిస్పందించారు. ఓకే, సో దాన్ని ఏమంటారంటే ఉన్నత క్రమ నిబంధన అంటారు. అంటే ఒక ఉద్దీపన, ఓకే, ఆ ఉద్దీపన దానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ఉద్దీపనలు, ఇంకా కండక్టర్ చేసినటువంటి విజిల్ సౌండ్ అనేది ఉద్దీపన, ఆ ఉద్దీపనకు సంబంధించినటువంటి మిగిలినటువంటి ఉద్దీపనలు, ఇది కేవలం మరి వాళ్లే చేయాలి. అర్థమవుతుందా, ఈ కండక్టర్ చేస్తేనే అక్కడ ఆ డ్రైవర్ రెస్పాండ్ అవుతున్నాడు. సో దీన్ని ఏమంటారంటే ఉన్నత క్రమ నిబంధన అంటారు. మరి సామాన్యీకరణం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ రెండింటికి మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. ఇదే డ్రైవరు కండక్టర్ విజిల్ వేసినప్పుడు బస్ ఆపాడు, ప్యాసింజర్ విజిల్ వేస్తే బస్ ఆపాడు, ప్యాసింజర్ లైట్ వేస్తే ఆపాడు, ప్యాసింజర్ కాలింగ్ బెల్ కొడితే ఆపాడు. అర్థమైంది కదా. సో ఇదేంటంటే సామాన్యీకరణం. అంటే ఉద్దీపనను పోలినటువంటి మిగిలినటువంటి అన్ని ఉద్దీపనలకి రెస్పాండ్ అవటం. అంటే డ్రైవరు కండక్టర్ చేసేటటువంటి ఉద్దీపనతో పాటు ఆ బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్లు చేసే ఉద్దీపనలకు కూడా రెస్పాండ్ అయితే దాన్ని సామాన్యీకరణం అంటారు. కానీ ఉన్నత క్రమ నిబంధన అంటే డ్రైవరు కండక్టర్ చేసేటటువంటి ఉద్దీపన, ఆ కండక్టర్ సంబంధించినటువంటి దగ్గర సంబంధం ఉన్నటువంటి ఉద్దీపనలకు మాత్రమే ప్రతిస్పందిస్తే ఉన్నత క్రమ నిబంధన అన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక ఉపాధ్యాయుడు టెట్కు భయపడి, ఓకే, టెట్ ఎగ్జామ్ అంటే భయపడ్డాడు. ఓకే, టెట్కు భయపడి, టెట్ నోటిఫికేషన్కి భయపడి, టెట్ రిజల్ట్కి భయపడి, టెట్ కోచింగ్కి భయపడి, టెట్ ఫ్రెండ్స్కి భయపడి, టెట్ కోచింగ్ ఇచ్చే టీచర్స్కి భయపడ్డాడు. అది ఉన్నత క్రమ నిబంధన. అంటే ఇక్కడ టెట్కు సంబంధించినటువంటి అంశాలకు మాత్రమే భయపడ్డాడు. ఒక ఉపాధ్యాయుడు టెట్కు సంబంధించినటువంటి అంశాలకు మాత్రమే భయపడితే దాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. మరి ఇక్కడ సామాన్యీకరణం అంటే ఏంటి చూడండి. ఒక ఎస్జిటి ఉపాధ్యాయుడు టెట్కి భయపడి, డిఎస్సికి భయపడి, ఇంకా డిఎస్సి కోచింగ్ అంటే భయపడి, ఇంకా డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటే భయపడి, డిపార్ట్మెంటల్ టెస్ట్ రిజల్ట్ చూసి భయపడి, డిఎస్సి నోటిఫికేషన్ చూసి భయపడుతున్నాడు. దాన్ని ఏమంటారంటే ఇది సామాన్యీకరణ. అంటే ఈ టీచర్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఎస్జిటి జాబ్ చేస్తున్నాడు. మరి ఎస్జిటి జాబ్ చేసేటటువంటి టీచర్ అతను మళ్ళీ ప్రమోషన్ రావాలంటే టెట్ కావాలని అన్నారు ఈ మధ్య రీసెంట్ గా. మరి దానికోసం ఏం చేశాడు, మళ్ళీ టెట్ రాద్దాం అనుకుంటున్నాడు, భయపడుతున్నాడు. మరి ఆ టెట్లు మనం చదువుతామా లేదా అనేటటువంటి భయం ఉంది.
తర్వాత ఇంక మరి డిఎస్సి మరి డిఎస్సి రాయగలుగుతామా లేదా, మళ్ళీ ప్రమోషన్ రావాలంటే మళ్ళీ దాని బదులు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ రాసుకుందామా లేదా, లేకపోతే డిఎస్సి కోచింగ్ పోవాలా లేదా, మరి డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా రాయాలి ప్రమోషన్ రావాలంటే, మరి ఆ డిపార్ట్మెంటల్ టెస్ట్, తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ రిజల్ట్, డిఎస్సి నోటిఫికేషన్, ఇట్లా ఈ అన్నిటికీ కూడా భయపడినట్లయితే దాన్ని ఏమంటారంటే సామాన్యీకరణం అంటారు. కానీ కేవలం ఉపాధ్యాయుడు టెట్కు సంబంధించిన అంశాలకు మాత్రమే అతను భయపడితే దాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక శిశువు తెల్లకోటు వేసుకున్నటువంటి డాక్టర్కి మాత్రమే భయపడి, ఓకే, ఆ డాక్టర్ సంబంధించినటువంటి స్టెథోస్కోప్, థర్మామీటర్, సిరంజ్, అతను సంబంధించినటువంటి మెడికల్ కిట్, వాటికి భయపడితే దాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. చూడండి, శిశువు ఒక వ్యక్తి అతనికి సంబంధించినటువంటి విషయాలకి ఏదైనా భయపడితే దాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. ఒక వ్యక్తి, ఒక శిశువు దేనికైతే అతను ఏ ఉద్దీపనకు ప్రతిస్పందిస్తున్నాడో ఆ ఉద్దీపనకు సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించిన విషయాలకు మాత్రమే భయపడితే ఉన్నత క్రమ నిబంధన అంటారు. కానీ మరి సామాన్యీకరణ అంటే చూడండి, ఇక్కడ శిశువు తెల్లకోటు వేసుకున్నటువంటి డాక్టర్ని చూసి భయపడినటువంటి ఆ శిశువు తెల్లకోటు వేసుకున్న ఎవరికైనా, అంటే ఒక లాయర్ కానీ ఒక టీచర్ కానీ ఎవరు వేసుకున్నా భయపడితే దాన్ని సామాన్యీకరణం అంటారు. అర్థమైంది కదా. ఒక శిశువు ఒక తెల్లకోటు వేసుకున్నటువంటి డాక్టర్కి భయపడి ఆ డాక్టర్ దగ్గర ఉన్నటువంటి మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, స్టెథోస్కోప్, అతను ఉపయోగించే పరికరాలకు కూడా భయపడితే ఉన్నత క్రమ నిబంధన. అట్లా కాకుండా కేవలం ఆ శిశువు తెల్లకోటు వేసుకున్న డాక్టర్ భయపడి అలాంటి డాక్టర్ను వేసుకున్నటువంటి డ్రెస్ లాంటి వేరే వాళ్ళు ఎవరు వేసుకున్నా భయపడితే దాన్ని సామాన్యీకరణం అంటారు. చూడండి, మరి సామాన్యీకరణము విచక్షణకి ఉన్నటువంటి తేడా ఉంది. ఇంకోటి ఇది కూడా చూద్దాం. సామాన్యీకరణ విచక్షణకి ఉండేటటువంటి తేడాని ఇక్కడ మనం ఇది అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒక ఉద్దీపనను పోలినటువంటి మిగిలిన అన్ని ఉద్దీపనలకి ప్రతిస్పందిస్తే సామాన్యీకరణం అంటారు. ఒక ఉద్దీపనకి పోలినటువంటి మిగిలిన అన్ని ఉద్దీపనలకి ప్రతిస్పందిస్తే దాన్ని సామాన్యీకరణం అంటారు. మరి విచక్షణ అంటే ఏంటి? ఉద్దీపనను పోలినటువంటి అన్నింటిలో ఒకదానికి మాత్రమే ప్రతిస్పందిస్తే దాన్ని విచక్షణ అంటారు. చాలా ఉద్దీపనలు ఉంటాయి. ఇక చూడండి, ఒక ఉద్దీపనను పోలినటువంటి చాలా ఉద్దీపనల్లో కేవలం ఒక ఉద్దీపనకి మాత్రమే ప్రతిస్పందిస్తే దాన్ని విచక్షణ అంటారు. అట్లా కాకుండా ఒక ఉద్దీపనను పోలినటువంటి చాలా ఉద్దీపనలు ఉన్నప్పుడు అలాంటి ఉద్దీపనలు అన్నిటికీ ప్రతిస్పందిస్తే దాన్ని సామాన్యీకరణం అంటారు. చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పచ్చ కామర్ల వాడికి లోకం మొత్తం పచ్చగా ఉండటం అనేది ఏంటి? సామాన్యీకరణ. ఎందుకంటే చూడండి, మరి ఈ పచ్చ కామర్లు వచ్చినటువంటి వాడు అనుకున్నాం, మరి పచ్చ కామర్లు వచ్చినటువంటి వాడికి లోకం మొత్తం కూడా పచ్చగా ఉంటే అందరూ కూడా పచ్చగానే, అందరి కళ్ళు ఎట్లా ఉన్నాయి, అందరూ కూడా పచ్చగానే కనిపిస్తున్నారు అనుకుంటాడు వాడు. ఇంకోటి, నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకోవటం అనేది కూడా సామాన్యీకరణ. అంటే నల్లనివన్నీ నీళ్లు, తెల్లగా ఉండేవన్నీ కూడా పాలు అనుకోవటం కూడా సామాన్యీకరణమే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ రెండింటికి మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, కాకి డ్రెస్ వేసుకున్నటువంటి పోలీసుకు భయపడినటువంటి ఒక వ్యక్తి కాకి డ్రెస్ వేసుకున్నటువంటి బస్సు డ్రైవర్ కి, కాకి డ్రెస్ వేసుకున్న లారీ డ్రైవర్ కి, ఆటో డ్రైవర్ కి భయపడితే దాన్ని సామాన్యీకరణం అంటారు. ఓకే, మరి విచక్షణ అంటే ఈ కాకి డ్రెస్ వేసుకున్న పోలీసు, బస్ డ్రైవరు, లారీ డ్రైవరు, ఆటో డ్రైవర్లు కేవలం పోలీసుకు మాత్రమే భయపడితే దాన్ని విచక్షణ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, తెల్ల కుందేలుకు భయపడినటువంటి శిశువు తెల్ల పావురము, తెల్ల ఆవు, తెల్ల పాలు, తెల్ల డ్రెస్సు, తెల్ల కర్చీఫ్ వీటన్నిటికీ భయపడితే సామాన్యీకరణం అంటారు. మరి విచక్షణ అంటే కేవలం ఈ తెల్లవి ఏది ఉన్నా కానీ ఆబ్జెక్ట్స్ కేవలం ఆ తెల్ల కుందేలుకు మాత్రమే భయపడితే, ఫస్ట్ దేనికి భయపడ్డది? తెల్ల కుందేలు. ఓకే, మరి ఆ తెల్ల కుందేలుకు భయపడినటువంటి శిశువు మిగిలిన వాటన్నిటి నుంచి వేరు చేసి ఆ తెల్ల కుందేలుకు మాత్రమే తన భయాన్ని పరిమితం చేసుకుంటే దాన్ని ఏమన్నారు? విచక్షణ అన్నారు. నెక్స్ట్, శిశువు తెల్లకోటు వేసుకున్నటువంటి డాక్టర్ గారికి భయపడి అదే తెల్లకోటు వేసుకున్న టీచర్కి, లాయర్కి, ఇంజనీర్కి కూడా భయపడితే దాన్ని సామాన్యీకరణం అంటారు. మరి విచక్షణ అంటే చూడండి, తెల్లకోటు వేసుకున్నటువంటి డాక్టరు, టీచరు, లాయరు, ఇంజనీరు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కేవలం డాక్టర్కి మాత్రమే భయపడితే అది విచక్షణ. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంకోటి, పోలీస్ సైరన్
చూసి భయపడినటువంటి ఒక వ్యక్తి అదే సైరన్ ఉన్నటువంటి అంబులెన్స్ సైరను, సైకిల్ సైరను, ఇంకా బండి హారన్ సైరన్ కి కూడా భయపడితే అది సామాన్యీకరణ. కానీ అదే వ్యక్తి తన భయాన్ని కేవలం పోలీస్ పెట్రోలింగ్ సైరన్ కి మాత్రమే పరిమితం చేసుకున్నట్లయితే దాన్ని విచక్షణ అంటారు. అంబులెన్స్ సైరను, సైకిల్ సైరను, బండి సైరను, ఓకే, పోలీస్ సైరను. సో ఈ అన్ని సైరన్లకి కూడా భయపడితే సామాన్యీకరణం. మరి వీటన్నింటిలో కేవలం ఆ పోలీస్ సైరన్కి మాత్రమే భయపడినట్లయితే దాన్ని విచక్షణ అంటారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. రోడ్డు మీద ఎక్కడైనా సరే మనకి రెడ్ లైట్ కనపడితే కొంతమంది టక్కన ఆగుతుంటారు. సో మరి ఇట్లా ఈ రోడ్డు మీద ఎక్కడ చూసినా కానీ రెడ్ లైట్ కనపడగానే ఇది సిగ్నల్ పడిందని ఆగటం అనేటటువంటిది ఏంటి అంటే సామాన్యీకరణం. కానీ కేవలం ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఎక్కడైతే ఆ రెడ్ లైట్ వెలిగిందో దానికి మాత్రమే ప్రతిస్పందించి అక్కడ ఆగితే దాన్ని విచక్షణ అంటారు. నెక్స్ట్ ఇంకోటి, ఎరుపు రంగు రక్తానికి భయపడినటువంటి వ్యక్తి ఎరుపు రంగు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రంగులు కానీ పదార్థాలు కానీ ఇంకా ఎరుపు రంగులో ఉన్నటువంటి బీట్రూట్ జ్యూస్ కానీ వీటన్నిటికీ భయపడితే సామాన్యీకరణం అంటారు. కేవలం తన యొక్క భయాన్ని రక్తానికి మాత్రమే పరిమితం చేసుకుంటే దాన్ని విచక్షణ అంటారు. ఓకే.